నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ ఎలాంటి ప్రిపరేషన్స్ చేస్తున్నాయి, నిజంగా యుద్ధం వస్తుందా? ఇదే సమయంలో చాలా రకాల వార్తలు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఈ వార్తల్లో నిజాలు ఎంతున్నాయి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని ఇవాళ 40వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఈ అంశాల గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. హర్ష నమస్తే. సార్, మామూలుగా లాస్ట్ వీకే పెహల్గామ్లో హిందువులని టార్గెటెడ్ కిల్లింగ్ చేసిన దాని గురించి మీరు డిఫెన్స్ రౌండప్లో చెప్పారు. దాని తర్వాత చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి సార్, కానీ అట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో వెరిఫైడ్ న్యూస్లు అని చెప్పి చాలా రకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వార్తల్ని నమ్మాలా లేదా అంటే మన జనాలకి మీరు ఏమన్నా మెసేజ్ ఇస్తారా సార్ దీని గురించి? అంటే వాళ్ళు ఎలాంటి దృక్పథంలో చూడాలి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని రాబోయే వాటికి? మనకు ఇటువంటి పరిస్థితులలో అందరూ కూడాను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరికి ఇష్టానుసారం వాళ్ళు చాలా ఫేక్ న్యూస్లు నడిపిస్తున్నారు. భారతదేశంలో నడిపిస్తున్నారు, అలాగే పాకిస్తాన్ లో కూడా నడిపిస్తున్నారు. పాకిస్తాన్ సైడ్ చూసామంటే కనుక వాళ్ళు భారతదేశం ఆల్రెడీ 5 మంది వాళ్ళ సిక్కు సోల్జర్స్ ని చంపేసుకున్నారు అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారు. అలాగే మనకు కశ్మీర్ లో ఉన్న కొంతమంది కమాండర్లని వీళ్ళు పదవి నుంచి డిస్మిస్ చేశారు అని కొన్ని వార్తలు వాళ్ళు తీసుకొచ్చారు. ఇలాంటివి చాలా చేస్తున్నారు వాళ్ళు. అలాగే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ఇంకా టెస్ట్ అవ్వలేదు. ఆత్మనిర్భరత దృష్ట్యా వీళ్ళు ఇంకా టెస్టింగ్లు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు సిద్ధంగా లేరు భారతదేశం అని ఇంకో వర్షం తీసుకొచ్చారు. ఇలాంటివి చాలా వర్షం పాకిస్తాన్ లో ఉన్నాయి. అలాగే మన దేశంలో కూడా అయిపోయింది, యుద్ధం అయిపోయింది, ఇంకా రేపు పాకిస్తాన్ 4 ముక్కలు చేయబోతున్నారు. షాబాజ్ షరీఫ్ను తన కుటుంబం పారిపోయారు. అసీం మునీర్ కుటుంబంతో సహా అందరూ లండన్ కు పారిపోయారు. ఎవరు లేరు ఇప్పుడు అక్కడ. ఇటువంటి ఫేక్ న్యూస్ కూడా చాలా నడుస్తుంది. సో మనకు కూడా ఏంటంటే వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ ఆథెంటిక్ న్యూస్ దొరకడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే మనము ఈ కొత్త ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత జరుగుతున్న యుద్ధాలన్నింటిలో కూడాను నాటిక్ వారే అసలు యుద్ధం కంటే కూడా చాలా కీలకంగా మనం అది రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చూసాం మనం. అలాగే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా చూస్తున్నాం మనం. మనకు ఈవెన్ మన సోకాల్డ్ పాపులర్ యాక్టర్స్ పల్కీ శర్మ లాంటి వాళ్ళు కూడా ప్రతిరోజు వాడు ఒక స్కోర్ కార్డ్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు దాకా 30,000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు, దీంట్లో 6,000 మంది పిల్లలు చనిపోయారు. ఇటువంటివి నేరేటివ్ అంతా కూడా దాంట్లో ఎక్కడ వాళ్ళు ఇచ్చే నేరేటివ్ ఎక్కడ కూడా నంబర్ ఎవరు వెరిఫై చేసిన నంబర్స్ ఉండవు. హమాస్ ఇచ్చిన నంబర్లే వీళ్ళు చదువుతున్నారు. పైపెచ్చు దాంట్లో హమాస్ టెర్రరిస్ట్ ఎంతమంది చనిపోయారో వాళ్ళు చెప్పరు వాళ్ళు. అదే పరిస్థితి మనం యుక్రెయిన్ రష్యాలో కూడా చూసాం మనం. ఎంత ఇన్ఫర్మేషన్ వార్ నడిచిందో. బుక్కో అన్నటువంటి ఊర్లో రష్యా వాళ్ళందరినీ చంపేసింది అని చెప్పేసి విజువల్స్ అన్ని చాలా దారుణమైన విజువల్స్ చూపించారు ప్రపంచవ్యాప్తంగా. తర్వాత తెలిసింది ఏంటంటే అది ఇద్దరు యుద్ధంలో జరిగినటువంటి ఘటనలో కొన్ని ఇద్దరు దానికి బాధ్యత వహించాలన్నట్టు ఇంకేదో నేరేటివ్ తర్వాత వచ్చింది మనకు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నేరేటివ్ వార్స్ ఎక్కువ ఉండబోతున్నాయి మనకి. ఈ నేరేటివ్ వార్స్ లో మన ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఫేక్ న్యూస్ నమ్మి మన వాట్సాప్ యూనిట్స్ ఆధారంగా మనం నిర్ణయాలు చేస్తే కనుక చాలా ఇబ్బందులు వస్తాయి మనకు. మన దేశంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే విదేశం నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ లో కూడా చాలా ఫేక్ న్యూస్ ఉంటుంది. కాబట్టి మన సైన్యము, మన ప్రభుత్వము, మన ఇంటెలిజెన్స్ వర్గాలు వీళ్ళని ఫస్ట్ నమ్ముదాం. వాళ్ళు ఏం అఫీషియల్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారో దాని ఆధారంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎక్కడా కూడాను ఇంతవరకు భారత ప్రభుత్వం కానీ, భారత సైన్యం కానీ, భారత స్పోక్స్ పర్సన్స్ కానీ ఎవ్వరూ కూడా పాకిస్తాన్ పేరు ఎత్తలేదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా పాకిస్తాన్ పేరు ఎత్తలేదు. ఈ యొక్క ఉగ్రవాద చర్య చేసినటువంటి వాళ్లకు సమర్థన ఇస్తున్నటువంటి శక్తులను వీళ్ళని మేము కంప్లీట్ గా సర్వనాశనం చేస్తామని చెప్పాం. వీళ్ళకి శిక్ష విధిస్తామని చెప్పాం. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కూడా పాకిస్తాన్ వాడెత్తలేదు. కాబట్టి కాకపోతే చేసిన చర్యలన్నీ పాకిస్తాన్ విరుద్ధంగా చేశాం మనం. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం కావచ్చు, లేదా దౌత్యపరంగా సిబ్బందిని తగ్గించడం కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వీసాలని క్యాన్సిల్ చేసి వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా చర్యలు పాకిస్తాన్ విరుద్ధంగా తీసుకున్నాం. కానీ
పాకిస్తాన్ దోషి అని అక్కడ చెప్పలేదు. ఎందుకంటే అసలు చంపినటువంటి వాళ్ళు ఈ రోజు దాకా దొరకలేదు కాబట్టి, వాళ్ళు దొరికి వాళ్ళని హతమార్చిన తర్వాత లేదా వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తే గానీ నిజంగా పాకిస్తాన్ హస్తం ఉందా లేదా చెప్పడం చాలా కష్టం. కాకపోతే మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కరాచీ నుంచి ఇంకొన్ని పంజాబ్ నుంచి కొన్ని సిగ్నల్స్ అదే ప్రాంతంగా అదే టైంలో వచ్చినవి అవన్నీ కూడా ట్రాక్ చేసాం. మనం ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ అన్ని కూడా మనం ట్రాక్ చేసాం. గతంలో మనకు పుల్వామా దాడి అప్పుడు కానీ లేకపోతే మనకు బాలాకోట్ ఊడి సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు కానీ సమయాల్లో అంతా కూడా మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రపంచానికి షేర్ చేసాం. ఇన్ఫాక్ట్ పఠాన్కోట్ లో దాడి జరిగినప్పుడు ఐఎస్ఐని కూడా మనం ఇన్వైట్ చేసాం మన దేశంలో వచ్చి ఇన్వెస్టిగేట్ చేయండి. సో అప్పుడు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చాలా తేడా ఉంది. ఈసారి మనం ఇంటెలిజెన్స్ ఎవరికి షేర్ చేయదలుచుకోలేదు. మనం ఇప్పటి వరకు దాని గురించి ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ పాకిస్తానీ ఐఎస్పీఆర్ వచ్చేసి భారతదేశం ఈ రోజు దాకా ఏమి ఎవిడెన్స్ ఇవ్వకుండా మా మీద అభండాలు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మీ మీద అభాండాలే లేకుండా మీరు ఎలా చెప్తున్నారు మీరు అభాండాలు వేశారని? పాకిస్తాన్ ఎక్కడ పేరే ఎత్తలేదు కదా మనం. అయినా వాళ్ళు ఆల్రెడీ గుమ్మడికాయ దొంగలా భుజాలు దొంగకుంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా చాలా ఒక విధమైనటువంటి టెన్షన్ లో, చాలా ఉద్రిక్త పరిస్థితుల్లో, చాలా ఒక విధమైనటువంటి ఫేక్ న్యూస్ అన్ని చోట్ల నుంచి జరుగుతోంది. ఇది పాకిస్తాన్ సైడ్ నుంచి జరుగుతోంది, అలాగే మన దేశం సైడ్ నుంచి కూడా జరుగుతోంది. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అన్నది చాలా ఉధృతంగా ఉన్నది. ఈ యొక్క జింగోయిజం అయితే కనుక మోదీ గారు మొత్తం పాకిస్తాన్ ని భస్మీపటలం చేస్తారని కొంతమంది చెప్తే, అంత సీన్ లేదు, వాళ్ళ న్యూక్లియర్ పవర్ దేశం, వాళ్ళతో యుద్ధం చేయకూడదు అని ఇంకొక వర్షన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే రిటారిక్స్ ని మనం కామ్ డౌన్ చేయాలి. ప్రొఫెషనల్ గా మన శక్తులు ఏంటి, శత్రువు యొక్క శక్తి ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, ఇవి ఒక పారదర్శకంగా మనం చర్చించుకోవడానికే ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో మాట్లాడదలుచుకున్నాం. మనం అంశాలు, జరిగిన విషయాలు, ఫ్యాక్చువల్ గా ఏం జరిగాయో వాటిని కూడా అనలైజ్ చేస్తాం. కానీ అందుకని మన ప్రజలందరికీ, మన ప్రేక్షకులందరికీ మనం విజ్ఞప్తి ఏంటంటే ఫేక్ న్యూస్ కి లోన్ అవ్వకండి. మీరు దాన్ని 1-10 సార్లు వెరిఫై చేసుకోండి. లేటెస్ట్ గా చూస్తే కనుక నిన్న రాత్రి F-16లని మన వాళ్ళు షూట్ డౌన్ చేశారు అని చెప్పి చాలా నడిచింది. ట్విట్టర్ లో అయితే చాలా అద్భుతంగా ట్రెండ్ అవుతుంది. కానీ అదంతా ఫేక్ న్యూస్. అలాగే షహబాజ్ షరీఫ్ ఏదో అయిపోయాడు, ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇటువంటి ఎన్నో ఫేక్ న్యూస్ నడుస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా మనం కొంత తొందరపడి ఏదో న్యూస్ రాగానే దాన్ని నమ్మేసేటువంటి పరిస్థితి కాదు. దీన్ని 1-2 సార్లు 2-10 సార్లు చెక్ చేసి, క్రెడిబుల్ హ్యాండిల్స్ అన్ని చెక్ చేసి తర్వాత దాని యొక్క నిజాలు తెలుసుకుంటే బాగుంటుందని నా విన్నపం. రైట్ సార్, నిజంగానే మీరు ఈ నరేటివ్ వార్ఫేర్ అంటే నాకు నిజంగానే ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే, గాల్వాన్ అయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ సార్ గ్లోబల్ రౌండప్లో మీరు ఇది ఎన్నోసార్లు కవర్ చేశారు. అంటే చైనాది చెప్పాలంటే దురదృష్టవశాత్తు మన అపోజిషన్ లీడర్స్ కూడా చైనా ఇంత మళ్ళీ లోపలికి వచ్చింది అని అంటూ ఉంటే గవర్నమెంట్ నిజానికి చాలాసార్లు వచ్చి చెప్పాల్సి వచ్చింది అది అలా ఏమీ లేదని చెప్పి. దీన్నే ఎన్నోసార్లు మీరు గ్లోబల్ రౌండప్లో కూడా కవర్ చేశారు. సో లెట్స్ హోప్ మన జనాలు కూడా ఈసారి చాలా జాగ్రత్తగానే ఉంటారని చెప్పి, ఈ ట్రాప్లో పడకుండా ఉంటారని చెప్పి కోరుకుందాం. సార్, మీరు ఇందాక ఫేక్ న్యూస్ గురించి చెప్పారు. ఈ ఫేక్ న్యూస్లో భాగంగానే ఒక న్యూస్ ఏం సర్క్యులేట్ అవుతుందంటే సార్, పాకిస్తాన్ ఈసారి చాలా ప్రిపేర్డ్ ఉందని, ఇండియా దగ్గర అంత ప్రిపరేషన్ లేదు, అంత అమ్యునిషన్ లేదు మన దగ్గర. సో మనం పాకిస్తాన్ని డీప్ పెనెట్రేషన్ చేసి కొట్టడం అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్కి పాసిబుల్ కాదు అని చెప్పి అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని చాలా ప్రామినెంట్ ఇండియన్ ఆరిజిన్ ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా వీటిని సర్క్యులేట్ చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ వాళ్ళు వీటిని బేస్ చేసుకుని వాళ్ళు ఇదిగోండి ప్రూఫ్ అని అంటున్నారు. దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి సార్? నిజంగా వాళ్ళు అంటున్నట్టుగా ఇండియా డీప్ పెనెట్రేషన్ చేసి కొట్టేంత సామర్థ్యం లేదా? అండ్ వాళ్ళు నిజంగా చెప్తున్నట్టు పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, వాళ్ళ మిసైల్ సిస్టమ్ నిజంగా అంత బలంగా ఉంది అనుకోవచ్చా సార్? మనకు చూస్తే కనుక ప్రామినెంట్ గా అజయ్ శుక్లా కావచ్చు, లేదా మనకు ప్రవీణ్ సాహ్ని కావచ్చు, ఇటువంటి వాళ్ళకు ఎక్స్పర్ట్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు దీని మీద ఒక విధమైనటువంటి భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి అనాలిసిస్ వాళ్ళు ఇచ్చారు. చైనా ఇంటర్వ్యూ అవుతుంది, చైనా కనుక పాకిస్తాన్ సమర్థనకు వస్తే భారతదేశం తట్టుకోలేదు, మనకు అన్ని ఆప్షన్స్ లేవు, నేవీని మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా అద్భుతమైన మిసైల్స్ ఉన్నాయి, అవి కనుక కొట్టారంటే కనుక మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా నాశనం అయిపోయిన ప్రమాదం ఉంది, కాబట్టి మనం ఆ రిస్క్ తీసుకోలేము, కాబట్టి నేవీకి సంబంధించి మన దగ్గర ఆప్షన్స్ లేవు. అలాగే ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఆల్రెడీ PL-15 మిసైల్స్ చైనా పాకిస్తాన్ కి ఇచ్చింది కాబట్టి అది రమారమి 200 కిలోమీటర్ల పైన కొట్టగలవు. అవి మన దగ్గర ఉన్నవన్నీ కూడాను మనకు ఏవైతే భారతదేశంలో తయారైనవి కావచ్చు, లేదా మనం యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి కావచ్చు, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 180-200 కిలోమీటర్లు దాటి కొట్టలేవు.
మనకంత క్షమత లేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఇంకా సుపీరియర్ ఎయిర్ పవర్ ఉంది కాబట్టి మనం తట్టుకోలేము. కాబట్టి ఎయిర్ ఫోర్స్ కూడా ఆప్షన్స్ లేవు. చేస్తే చూస్తే ఏదైనా ఆర్మీ ఏదైనా చేయొచ్చు, చిన్న ఇన్కర్షన్స్ లాంటివి ఏమైనా చేయొచ్చేమో కానీ అంతకు మించి ఏమీ చేయలేరు. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ డాక్టరీన్ చాలా పకడ్బందీగా ఉంది. వాళ్ళ మొత్తం వెపనరీ అంతా కూడా భారతదేశం మీద ఫోకస్ పెట్టారు. కాబట్టి యుద్ధం అంటూ జరగదు, కానీ ఏదో ఏదో కంటి తుడుపు కోసం ఏదో చిన్న యాక్షన్ చేసి వదిలేస్తారు అని వీళ్ళ విశ్లేషణ అంతా మనం చూస్తున్నాం. కానీ సత్యాసత్యాలు చూ, ఏ యుద్ధమైనా కానీ ఒక ఆర్థిక పరిస్థితి, ఆర్థిక శక్తి ఆధారంగా యుద్ధాలు గెలవడం ఓడిపోవడం జరుగుతుంది. ఈ రోజు మనం రష్యా చూసామంటే కనుక రష్యా ఎప్పుడో కుప్పకూలిపోవాల్సింది. ఎందుకంటే మొత్తం నేటో వెస్ట్ అందరూ కూడాను జెలెన్స్కీని యుక్రెయిన్ ని సపోర్ట్ చేశారు. కానీ స్టోరీ కట్ చేస్తే గత 4 ఏళ్లలో అన్ని ప్రపంచంలో ఉన్న కరెన్సీలన్నీ కూడాను డాలర్ తో పోల్చి చూస్తే అన్ని కొలాప్స్ అయింది. అన్నిట్లోనూ మనం పతనం చూసాము. ఒక్క రూబుల్ తప్ప. రూబుల్ ఈ రోజు డాలర్ వ్యతిరేకంగా చాలా స్ట్రాంగ్ గా నిలబడినటువంటి ఏకైక కరెన్సీ. వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక శక్తితోటి వాళ్ళు ఇచ్చేటువంటి వనరులు, ఆయిల్, గ్యాస్, పెస్టిసైడ్స్ కి సంబంధించినటువంటి యూరియా లాంటి కెమికల్స్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, అస్త్రాలు మన లాంటి దేశాలకు వాళ్ళు వెపన్స్ అమ్మడం కావచ్చు, వాళ్ళ ఎకానమీ వాళ్ళకి సస్టైన్ చేసింది. కాబట్టి 4 ఏళ్ళైనా వాళ్ళు యుద్ధానికి సస్టైన్ చేయగలుగుతుంది. లేకపోతే ఎప్పుడో దాసోహం అనేటువంటి పరిస్థితి వచ్చి ఉండేది వాళ్ళకి. పాకిస్తాన్ పరిస్థితి చూద్దాం. పాకిస్తాన్ దగ్గర ఈ రోజు $15 బిలియన్ మాత్రమే ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. $15 బిలియన్ కూడా $10 బిలియన్ వాళ్ళు ముట్టడానికి వీళ్ళు. ఎందుకంటే ఇవి డిపాజిట్ లాగా యుఏఈను తర్వాత సౌదీ అరేబియా ఇచ్చాయి. మిగిలిన $5 బిలియన్ వాళ్ళ మొత్తం వాళ్ళ ఫారెక్స్ రిక్వైర్మెంట్స్ నార్మల్ గా యుద్ధం లేని పరిస్థితుల్లో చూస్తే రమారమి వాళ్లకు వారానికి ఒక $1 బిలియన్, $1 to $1.2 బిలియన్ వాళ్ళకి అవసరం ఉంది. మనకు చమురు కొనుక్కోవడానికి, ఆయిల్ కొనుక్కోవడానికి కావచ్చు, ఇతరత్ర ఇంపోర్ట్స్ కావచ్చు, దేనికైనా కానీ $1 to $1.2, $1.3 బిలియన్ వారానికి వాళ్ళ అవసరం ఉంది. అంటే తిప్పి కొడితే వీళ్ళకి 3 నుంచి 4 వారాలు దాటి వీళ్ళ దగ్గర పైసలు లేవు. ఈవెన్ సౌదీ అరేబియా, యుఏఈ పైసలు $10 బిలియన్ కూడా వీళ్ళు వాడుకుందాం అనుకున్నా కానీ కూడా నార్మల్ గా యుద్ధం లేని పరిస్థితుల్లో అయితే మీకు బహుశా అది 2 నెలలు 3 నెలల దాకా అది పనికొచ్చేదేమో. కానీ యుద్ధం వచ్చేసరికి మీ రిక్వైర్మెంట్స్ 3 రెట్లు 4 రెట్లు పెరుగుతాయి. కాబట్టి వారానికి కనీసం అంటే $3 నుంచి $4 బిలియన్ వాళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళకి అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ట్యాంకులు కానీ, మీ మిసైల్స్ కానీ, మీ ఆపరేషన్స్ కానీ, మీ ఫీల్డ్ మూవ్మెంట్స్ కానీ, మీ ఎయిర్ క్రాఫ్ట్స్ టెస్టింగ్ కానీ వీటన్నిటికీ ఖర్చు అవుతుంది. దానికి ఫారెక్స్ రిజర్వ్స్ కావాలి వాళ్ళకి. కాబట్టి అది వాళ్ళ దగ్గర లేదు ఈరోజు. కాబట్టి వాళ్ళు ఒకవేళ యుద్ధంలో దిగితే కూడా 2-3 వారాల కంటే వాళ్ళకి నిలబడలేనటువంటి పరిస్థితి. న్యూక్లియర్ బాంబులు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర అత్యాధునికమైన అస్త్రాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఉంది. కాబట్టి యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో పొడిగిస్తామో అంత 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 వాళ్ళకి పాకిస్తాన్ ప్రమాదం. మొదటి కొన్ని రోజుల్లోనో, కొన్ని గంటల్లోనో, ఒక వారం రోజుల్లోనో వాళ్ళు బహుశా మనకు కొన్ని దెబ్బలు తగిలేలాగా వాళ్ళు కొంత యాక్షన్స్ తీసుకోవచ్చు. మనకు కొంత నష్టం వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న అస్త్రశస్త్రాలని చాలా లిమిటెడ్. వాటిని వాళ్ళు ఎంత సుపీరియర్ ఉన్నా కానీ వాళ్ళు ప్రయోగించిన తర్వాత వాళ్ళ దగ్గర అయిపోతుంది. తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు నిజంగా ఒక దీర్ఘకాలం యుద్ధం చేసేటువంటి క్షమత వాళ్ళ దగ్గర లేదు. అప్పుడు వాళ్ళు న్యూక్లియర్ వెపన్ వాడేటువంటి ప్రయత్నం చేస్తారు. న్యూక్లియర్ వెపన్ వాడితే కనుక వాళ్ళ సైన్యానికి సంబంధించిన ఎవరైతే లీడర్స్ ఉన్నారో, రిటైర్డ్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ దేశాల్లో అంతా కూడా పెద్ద పెద్ద కాలనీలు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, పెద్ద పెద్ద ఫీల్డ్స్ అని పెట్టుకొని కూర్చున్నారే, అవి టార్గెట్ అవుతాయి. కాబట్టి ఒక్కసారి వాళ్ళు మన మీద చిన్న ఈవెన్ టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ చేసినా కానీ కూడా ప్రపంచం ఊరుకోదు. ప్లస్ మన రిటాలియేషన్ చాలా భీభత్సంగా ఉంటుంది. కాబట్టి అంత ధైర్యం పాకిస్తాన్ సైన్యం చెయ్యదు. అదొక పెద్ద కరప్ట్ ఆర్మీ, ఒక బిజినెస్ చేయగలిగిన దానికి పనికి వస్తుంది, కానీ నిజంగా భారతదేశంతో యుద్ధం చేసేటువంటి క్షమత లేదు. కానీ ఇనీషియల్ గా వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయి. చైనా కొన్ని ఆధునికమైనటువంటి అస్త్రాలు ఇచ్చింది, టర్కీ ఇస్తోంది. కాబట్టి వీటిని మన మీద ప్రయోగం చేస్తే మనకు కొంత నష్టం వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఈ యొక్క నేరేటివ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ చాలా మనకంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేది చాలా తప్పు. యుద్ధం అన్నది ఎకానమీ ఆధారంగా నడుస్తుంది. ఈరోజు చైనా ఎకానమీ మనకంటే 5 రెట్లు పెద్దది. కాబట్టి మనం ఈరోజు చైనాతో యుద్ధం చేసామంటే కనుక వాళ్ళ ఎకానమీతో యుద్ధం చేస్తున్నాం మనం. కాబట్టి మన ఎకానమీ ఎంతకాలం సస్టైన్ చేయగలదు అనేది మనం అర్థం చేసుకోవాలి. యుక్రెయిన్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఎకానమీ చాలా చిన్న ఎకానమీ. మొత్తం యూరోప్ తో యుద్ధం చేస్తోంది ఈరోజు రష్యా. అమెరికా, యూరోప్ కలిసి వాళ్ళ ఎకానమీతో యుద్ధం చేస్తోంది రష్యా. యుక్రెయిన్ కాదు. యుక్రెయిన్ ఒక చిన్న పావు మాత్రమే, దాంట్లో చిన్న పాన్ అంటాం కదా మనం చెస్ గేమ్ లో, అటువంటి చిన్నది మాత్రమే. మిగతా అంతా కూడా ఈ శక్తులు నడిపిస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ కి ఈరోజు సమర్థంగా ఉన్నటువంటి దేశాలు ఒక చేయి మీద మనం లెక్క పెట్టవచ్చు. చైనా, టర్కీ, మలేషియా, బహుశా ఖతార్ వస్తే రావచ్చు. అట్లీస్ట్ అల్ జజీరా వాళ్ళని సపోర్ట్ చేస్తోంది. ఖతార్ మరి ఓపెన్ గా వాళ్ళకి సపోర్ట్ వస్తుందా రాదా చూడాలి. సో చూస్తే కనుక 3-4 దేశాల నుంచి వాళ్ళు పాకిస్తాన్ కి సమర్థించే వాళ్ళు ఎవరు లేరు. నిజంగా యుద్ధం అంటూ వస్తే కనుక
నిజంగా వాళ్ళు వాళ్ళ పక్షాన్ని నిలబడతారు లేదో కూడా పెద్ద ప్రశ్న. అందుకని వాళ్ళ వార్ ఫైటింగ్ కేపబిలిటీస్ అన్నవి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్ టైం బాలాకోట్ స్ట్రైక్ మనం చేసి వచ్చిన తర్వాత మరుసటి రోజు వాళ్ళ మన మీద F-16 వాడి అమెరికన్ 120C మనం ఆమ్రామ్ వాళ్ళు ఫైర్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచి ఫైర్ చేయాలో ఎఫెక్టివ్ రేంజ్ ఒకటి ఉంటుంది. దాంట్లో దాన్ని ఎదురు పెడుతున్నటువంటి ఆబ్జెక్ట్ మన ఎయిర్ క్రాఫ్ట్ కానీ మన ఏవాక్స్ కానీ దానిని వాడు ఒక పర్టికులర్ డిస్టెన్స్ నుంచి కొడితే దాన్ని షూర్ కిల్ రేంజ్ అంటారు. దాన్ని నో ఎస్కేప్ రేంజ్ అంటారు. ఆ నో ఎస్కేప్ రేంజ్ లో షూట్ చేస్తే కనుక తప్పకుండా పడిపోతుంది. వీళ్ళు భయపడి అంతకంటే చాలా దూరంగా ఫైర్ చేసి వెళ్ళిపోయారు. అందుకనే ఈవెన్ F-21 మన దగ్గర ఉన్న MiG-21 కూడా ఎవేట్ చేయగలిగేదా అంత అత్యాధునికమైనటువంటి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా మనం తప్పించుకోగలిగాం. అంటే వాళ్ళ పైలట్స్ యొక్క ట్రైనింగ్ ఏంటో మనకు అర్థమైంది. ఆయనకి భయపడి వాళ్ళు పారిపోయారు. కాబట్టి ఇటువంటి సైన్యం, ఇటువంటి ఎయిర్ ఫోర్స్ నిజంగా ఎంతగానో తట్టుకోగలరు అనేది పెద్ద ప్రశ్న. సో అందుకని ఈ నర్టిక్ వార్ అనేది చాలా కీలకమైంది. మన ప్రేక్షకులు దీని గురించి అర్థం చేసుకోవాలి. నర్టిక్ వార్ లో భారతదేశం యొక్క స్ట్రెంగ్స్ మనం మాట్లాడకుండా పాకిస్తాన్ మనకి ఏం చేస్తుందో అన్న భయంతోనే మనం విశ్లేషణ చేసుకుంటూ వెళ్తే కనుక దానికి సమస్య ఎప్పుడు పరిష్కారం రాదు. రైట్ సార్, నిజంగానే మీరు ఇందాకంటే ఒక డౌట్ ఏమొచ్చిందంటే ఇది మేబీ లైటర్ నోట్ అనొచ్చా లేకపోతే నిజంగా ఇదే వీళ్ళు చేస్తున్నారో తెలియదు, కానీ మీరు ఇందాక పాకిస్తాన్ ఎకానమీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇప్పుడు నిజానికి చెప్పాలి అంటే దాని దగ్గర ఉన్న ఇన్వెంటరీని మొత్తం బార్డర్కి షిఫ్ట్ చేస్తుంది. నేవల్ ఎసెట్స్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, లేకపోతే ఆర్మీవి కానివ్వండి, నిజానికి దానికి చాలా ఫ్యూయల్ అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. కానీ ఎక్కడా కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ బార్డర్కి మూవ్ చేసినవి ఇప్పటివరకు మనకు ఒక్కటి లేదు. మనం డ్రిల్స్ చేస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం, కానీ ఎక్కడ మనం మూవ్ చేసిన వార్తలు కూడా రాలేదు. సో ఇన్ ఏ వే పాకిస్తాన్ని నిజంగానే డ్రైన్ చేయడం, సైకలాజికల్లీ వాళ్ళని ఒక కైండ్ ఆఫ్ టెన్షన్లో పెట్టడం చేస్తున్నామా? నెంబర్ 1 సార్. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే ఇది అయినప్పటి నుంచి సార్ మనం చూసినట్టయితే కనుక రీసెంట్గా యూకేది ఒక వాళ్ళ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుందో అది పాకిస్తాన్లో ల్యాండ్ అయింది. అట్ ది సేమ్ టైం టర్కీది కూడా ఒకటి ల్యాండ్ అయింది సార్. దాంట్లో వెపన్స్ ఉన్నాయి, చాలా డ్రోన్స్, అత్యాధునికమైన వెపన్స్ అన్ని కూడా పంపించిందని అన్నారు. వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ దాన్ని రిజెక్ట్ చేసింది. కానీ ఈరోజు పాకిస్తాన్ ఎయిర్ బేస్కి టర్కీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు, స్పెషలిస్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో. అండ్ సరే చైనాది మీరు ఆల్రెడీ చెప్పారు. సో ఇది చూసినట్టయితే సార్ 1971 మనకి కొంచెం గుర్తు చేసుకోవచ్చు. ఇండియా ఒక్కటే ఒకవైపు అయితే వెస్ట్ అలాంగ్ విత్ ఇస్లామిక్ నేషన్స్ పాకిస్తాన్. సో ఇప్పుడు ఇలాంటి సినారియోనే మనం చూడబోతున్నామా? దీని మీద మీరు దీన్ని ఎలా చూస్తారు సార్? మొట్టమొదటి ప్రశ్న మనం చూస్తే కనుక భారతదేశం ఈరోజు చేస్తున్నటువంటి చర్యలు పాకిస్తాన్ కి ఏమీ అర్థం కావట్లేదు. మన బహావల్పూర్ సైడ్ కి మన కొన్ని టీమ్స్ వెళ్ళినాయి, సైన్యంలో సంబంధించిన కొన్ని బెటాలియన్ కూడా కాదు, కొన్ని డివిజన్ కూడా కాదు, కొన్ని చిన్న ఒక టీం అన్నది బహావల్పూర్ సైడ్ మనం కదిలాము. కదలంగానే బహావల్పూర్ సైడ్ నుంచి మనం అటాక్ జరగబోతుంది భారతదేశం నుంచి. వాళ్ళ ఆర్మీ ట్రూప్స్ ని మూవ్మెంట్స్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. మళ్ళీ రిటర్న్ చేసాం అక్కడి నుంచి. అలాగే మన షిప్ మనకు INS విక్రాంత్, తర్వాత మనకు ఇతరత్ర 5 డిస్ట్రాయర్స్ అవన్నీ కూడా అరేబియన్ సీలో కరాచీని టార్గెట్ చేయగలిగినంత థ్రెటనింగ్ పోస్చర్ లో వెళ్ళి వాళ్ళు యుద్ధ విన్యాసాలు చేసి బ్రహ్మోస్ NG న్యూ జనరేషన్ మన 450 నుంచి 550 కిలోమీటర్ దాకా కొట్టగలిగినటువంటి కొత్త బ్రహ్మోస్ ని వాళ్ళు వ్యాలిడేట్ చేసి టెస్ట్ చేశారు. అక్కడ టెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసారు, కార్వార్ కోస్ట్ వచ్చేసారు. అలాగే ఆక్రమణ అని చెప్పి మనం యుద్ధ విన్యాసాలు చేసాము సెంట్రల్ భారతదేశంలో, అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి బేస్ లో కూర్చుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఏంటంటే వాళ్ళకి కవ్విస్తున్నాము, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. అండ్ సార్ మీరు కవ్విస్తున్నాం అంటే నిజానికి చెప్పాలి అంటే మనం గనక మన ఆర్మ్డ్ ఫోర్సెస్వి, ఆర్మీవి, ఇంకా నేవీవి ట్వీట్లు చూసినట్టయితే వాళ్ళు నిజంగానే మెసేజ్ ఇచ్చేస్తున్నారు. కరెక్టే మీరు అన్నట్టు గవర్నమెంట్ ఏమీ చెప్పట్లేదు, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఏమీ చేయట్లేదు, కానీ వాళ్ళు ఆ వర్డ్స్ మెసేజ్లో పెట్టే వీఆర్ రెడీ, స్ట్రైక్, యూనిటీ, ప్రెసిషన్ అంటే వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు జస్ట్ గవర్నమెంట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అనుకోవచ్చా సార్? కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఆ ఆర్డర్ కూడా వచ్చేసింది. ప్రధానమంత్రి గారు ఆల్రెడీ మీకు కంప్లీట్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇస్తున్నానని చెప్పారు ఆయన. మీరు ఏది నిర్ణయించినా మిమ్మల్ని సమర్థిస్తాను అని చాలా స్పష్టంగా ఆయన వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన విషయం కూడా మనకు అందరికి తెలుసు. CCS మీటింగ్ తర్వాత వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అలాగే త్రివిధ దళాల అధినేతలు, తర్వాత అజిత్ దోవల్ గారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు, మోదీ గారు వీళ్ళందరూ కూర్చొని చర్చించిన చర్చల తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మోదీ గారు అని అర్థమైంది. ఇది పాకిస్తాన్ కూడా కోడే కూస్తోంది, వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుకనే అర్ధరాత్రి 2 గంటలకు వాళ్ళ ఒక మినిస్టర్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ అర్ధరాత్రి 2 గంటలకు
ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి 24 గంటల నుంచి 36 గంటల్లో భారతదేశం దాడి చేయబోతోంది అని అతను అనౌన్స్ చేశాడు. ఎందుకంటే అటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాం మన మూవ్మెంట్స్, మన ఎయిర్ క్రాఫ్ట్స్ మూవ్మెంట్స్ అన్ని కూడాను ర్యాండమ్ గా ఉంటున్నాయి. నార్మల్ గా తిరిగేటువంటి ఎక్సర్సైజ్ కాదు ఇవన్నీ కూడా. ఎక్కడి నుంచి ఎక్కడ పెడుతున్నాయి ఆ ప్యాటర్న్ వాళ్ళు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. మన షిప్ మూవ్మెంట్, ఫ్లీట్ మూవ్మెంట్ అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. మన ట్రూప్ మూవ్మెంట్ అర్థం చేసుకోలేకుండా ఉన్నారు. అసెట్స్ మిగతావన్నీ ఫీల్డ్ గన్స్ కావచ్చు, మన మిసైల్స్ కావచ్చు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాం. మనం ఎప్పుడైతే వాళ్ళ సరిహద్దు దాకా కొంత సైన్యాన్ని తీసుకువెళ్తామో ఆటోమేటిక్ గా వాడు అటు సైడ్ మనకి ఎదురుగా ఇంకా డిప్లాయ్ చేయక తప్పదు వాడు. కాబట్టి ఇలా వాడిని సతాయించబోతున్నాం మనం. కొన్ని రోజులు సతాయించిన తర్వాత వాడికి ఆఖరికి మళ్ళీ ట్రూప్ మూవ్మెంట్ ని కూడా పెట్రోల్ కూడా లేని పరిస్థితి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో మనం వెళ్ళి చేస్తాం. కాబట్టి వాడిని నీరుగార్చి వాడిని కంప్లీట్ గా అశక్తుడిని చేసే ప్రయత్నం ఈరోజు చేస్తున్నాం. ప్లస్ వాడి యొక్క ప్రిపేర్డ్నెస్ టెస్ట్ చేస్తున్నాం. నిజంగా మనం కనుక ఒక సైనిక దళాన్ని తీసుకెళ్లి ఒక సరిహద్దులో తీసుకువెళ్ళామంటే ఎంత తొందరగా వాడు మొబిలైజ్ చేసి అక్కడ రాగలుగుతున్నాడో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వాడి యొక్క రిఫ్లెక్సెస్ ఏంటో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వాడి శాటిలైట్ ఇమేజరీ, వాడికి ఎటువంటి రెడార్ సిస్టమ్ ఉంది, దానివల్ల వాడు ఎంత తొందరగా రియాక్ట్ అవుతున్నాడు, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అలాగే వాడి యొక్క కమాండింగ్ ట్రూప్స్ అన్ని, కమాండర్స్ అన్ని కూడా వాళ్ళు ఎటువంటి ఫార్మేషన్స్ చేస్తున్నారు, వాడు ఎటువంటి ప్రిపరేషన్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ అసెట్స్ తీసుకొచ్చి పెడుతున్నారు, మన వల్నరబిలిటీస్ వాళ్ళు ఎలా గమనిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. యాక్షన్ చేయట్లేదు, పాకిస్తాన్ పేరు చెప్పట్లేదు, కానీ పాకిస్తాన్ ఈ రోజు వణికే పరిస్థితి తీసుకొచ్చాము. కంప్లీట్ గా వాళ్ళ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లేదు వాళ్ళకి. వాళ్ళు చాలా లిమిటెడ్ సార్టీస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కి వెళ్ళాలి అంటే కనుక దారిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి నోటం ఇష్యూ చేశారు. నోటం అంటే తెలుసు కదా మనకి, నోటీస్ టు ఎయిర్మెన్. ఎక్కడి నుంచి ఇచ్చారు వాళ్ళు? లాహోర్ టు రావల్పిండి దాకా వాళ్ళు నోటం ఇష్యూ చేశారు. అంటే దాంట్లో ఏ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఎవరు ఫ్లై చేయడానికి వీల్లేదు. ఆయన ఆ ఎయిర్ స్పేస్ లో వెళ్తే గనక బహుశా భారతదేశం నుంచి ఏదైనా వచ్చి మిసైల్ కొడుతున్నామని భయపడి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ సైడ్, పెషావర్ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చాడు ఆయన రావల్పిండికి. సో అటువంటి భయం ఈ రోజు పాకిస్తాన్ లో చూస్తున్నాం మనం. కాబట్టి ఈ యొక్క పరిస్థితి మనం క్రియేట్ చేస్తాం. వాళ్ళలో ఒక అన్సర్టనిటీ, అసందిగ్ధత పరిస్థితిని మనం తీసుకొచ్చాము. భారతదేశం ఏం చేస్తుందో, ఎక్కడ చేస్తుందో, ఎప్పుడు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలియని పరిస్థితిలో ఉంచాం. వాళ్ళ నిన్న సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం. కేబినెట్ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్తే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా పెద్ద అనౌన్స్మెంట్స్ వస్తాయి అని చెప్పేసి అందరూ పాకిస్తానీ విశ్లేషకులు అందరూ కూడాను కళ్ళు చెవులు అన్ని అప్పగించి వాళ్ళు అందరూ అబ్జర్వ్ చేశారు, విన్నారు. ఏం చెప్తారో చూద్దాం. అశ్విని వైష్ణవ్ గారు ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కదా, ఆయన వచ్చి రాబోయే సెన్సెస్ లో మేము క్యాస్ట్ సెన్సెస్ కూడా ఇంక్లూడ్ చేయబోతున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. సైకలాజికల్ వారం మీరు అర్థం చేసుకోవచ్చు. ఏదో పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, భారతదేశం పెద్ద యాక్షన్ చేయబోతోంది, ప్రధానమంత్రి వీళ్ళకి పవర్స్ ఇచ్చారు, సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రభుత్వం నుంచి అని చెప్పి అందరూ కళ్ళు చెవులు అప్పగించి కూర్చున్నారు. ఆయన వచ్చే స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? రాబోయే సెన్సెస్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవి చేయలేదు, మేము చేస్తున్నాం అంటే కంప్లీట్ గా ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు. ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడలేదు. మీటింగ్స్ మీద మీటింగ్స్ జరుగుతున్నాయి, క్రూషియల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఏమవుతుందో వాళ్ళు వణుకుతున్నారు పాకిస్తాన్. వాళ్ళని ఆ స్పెక్యులేషన్, ఆ భయంలో ఉంచాం. మన మూవ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఏమి ట్రాక్ చేయలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ ప్యాటర్న్స్. పాలకోట్ల స్ట్రైక్ చేసినప్పుడు ఇలాగే చేస్తాం మనం. వాళ్ళు మన రెడార్స్ తోటి వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేశారు. మన మూవ్మెంట్స్ ఎలా వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎటు తిరుగుతున్నాయి. ఒక్కసారి ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ అన్ని కూడా ఫార్మేషన్స్ మారి టక్ మన లోపలికి వెళ్ళి బాలకోట కొట్టొచ్చాము. సో అందుకని ఎప్పుడు వీళ్ళ ఫోర్స్, వీళ్ళ ఎయిర్ ఫోర్సులు, వీళ్ళవన్నీ కూడా మన సైడ్ తిరుగుతాయో తెలియనటువంటి భయం వాళ్ళు క్రియేట్ చేస్తాం మనం. ఫస్ట్ డిప్లాయ్ చేయాలి కదా సార్, వాళ్ళు డిప్లాయ్ చేయలే, అదే వాళ్ళని ఇంకా ఫ్రస్ట్రేట్ చేస్తుంది. మనం ఏవి బార్డర్ పోస్ట్ లో లేవు, కనీసం వెళ్ళాలంటే రావాలి, అవి రావట్లేదు. వాళ్ళకి ఒక రకంగా అది కూడా ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉండొచ్చు. యాక్చువల్లీ మేము అన్ని పెట్టుకున్నాం, వాళ్ళు ఏం పెట్టలేదు ఏంటని. అంటే మనకు కోల్డ్ స్టార్ట్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది, డాక్టరీన్ ఉంది మన దగ్గర. వాడికి ఎటువంటి డౌట్ లేకుండా నార్మల్ గా ఉన్న పొజిషన్ నుంచే వాడిని ఎట్లా మనం అటాక్ చేయొచ్చు అన్నటువంటి కోల్డ్ స్టార్ట్ డాక్టరీన్ అన్నది మనం గత 5-6 సంవత్సరాల క్రితం మనం ఆల్రెడీ దాన్ని దీర్ఘంగా చర్చించాం. అప్పుడు వాళ్ళ ఎన్ఎస్ఏ, అతని పేరు మర్చిపోయాను, మోయిదో ఏదో ఉండింది అతని పేరు, పాకిస్తానీ ఎన్ఎస్ఏ. అంటే ఇమ్రాన్ ఖాన్ సమయంలో
అతను దాని గురించి స్పందించాడు కూడా. భారతదేశం ఆమె యుద్ధం చేయడానికి చాలా ప్లాన్ చేస్తోంది అది అని చెప్పి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. మనం ఆల్రెడీ ఈ డాక్టరీన్స్ పెట్టుకున్నాం రెడీగా. ఈ రోజు మనం మూవ్మెంట్స్ చేయకుండానే సడన్ పించర్ అటాక్స్, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఎక్కడ వీక్నెసెస్ ఉన్నాయి అక్కడ అటాక్ చేసేటువంటి పరిస్థితులు మనం తెచ్చుకున్నాం. వాళ్ళు ఏం చేశారంటే మన సరిహద్దు దాటిన తర్వాత, ఇంటర్నేషనల్ బార్డర్ దాటిన తర్వాత 3 లైన్స్ ఆఫ్ ట్రెంచ్లు తోగారు వాళ్ళు. 2 ట్రెంచ్లు ఏంటంటే మన యాంటీ ట్యాంక్, మన ట్యాంకులు వెళ్లకుండా ఉండడానికి 10-15 అడుగుల వైశాల్యం ఉండి ఒక 7-10 అడుగుల లోతు ఉన్నటువంటి ట్రెంచ్ తోవి పెట్టారు. మన ట్యాంకులు వెళ్ళాలంటే తను పడిపోతాయి కాబట్టి అటువంటివి పెట్టారు. 2 ఈ లెవెల్ పెట్టి 3వ లెవెల్లో వాళ్ళ సైన్యం దాచుకోవడానికి వాళ్ళు ట్రెంచ్ తోవుకొని కూర్చున్నారు రెడీగా. మనం ఏం చేసాము, ఎప్పుడైతే ఈ ఝేలం నది ఇవన్నీ వదిలేసామో ఆ ట్రెంచ్ లో అంతా కూడా నీళ్లు వచ్చి ఫ్లడింగ్ అయిపోయినాయి వాళ్ళకి. సో మనం ఒక విధమైనటువంటి వాడికి అర్థం కానటువంటి యుద్ధం చేస్తున్నాం. వాడికి ఏమవుతుందో అర్థం కావట్లేదు వాడికి. ఆ పరిస్థితిలో వాడిని తీసుకొచ్చి పెట్టాం మనం. F-16 అన్ని కూడా తీసుకెళ్లి బలూచిస్తాన్ దాచిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఇమ్మీడియట్ ఇక్కడ సర్గోదా కావచ్చు, మనకు రావల్పిండి కావచ్చు, మనకు లాహోర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్లామాబాద్, ఇవన్నీ కూడా మన ఫైరింగ్ రేంజ్ లోనే ఉన్నాయి. అసలు మన సరిహద్దు దాటకుండానే వాటిని షూట్ చేయొచ్చు మనం. కాబట్టి తీసుకెళ్లి బలూచిస్తాన్ లో పెట్టుకున్నాడు. బలూచిస్తాన్ నుంచి అక్కడి నుంచి టార్గెట్ చేసి కొడదాం అని చెప్పి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతనికి అర్థం కాని విషయం ఏంటంటే బలూచిస్తాన్ నుంచి టేక్ ఆఫ్ చేశాడంటే కనుక భారత సరిహద్దులు రావడానికి 10-15 నిమిషాలు పడుతుంది. మినిమం 15 మినిట్స్ పడుతుంది నియరెస్ట్ పాయింట్ కి రావడానికి. 15 మినిట్స్ లో మన బ్యాటరీస్ అన్ని కూడా S-400 బ్యాటరీస్ అన్ని కూడా రిటాలియేట్ చేయగలం. కాబట్టి మనం వీఆర్ రెడీ. ఇన్ఫాక్ట్ మనకి యుక్రెయిన్ లో నుంచి రీసెంట్ గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. F-16 ని S-400 షూట్ డౌన్ చేసింది, రష్యన్ S-400 షూట్ డౌన్ చేసింది మనకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కానీ F-16 కూడా టెక్నాలజీ పాత టెక్నాలజీ, దాన్ని కూడా కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం ఎలా అటాక్ చేస్తుంది అని వాడికి అర్థం కాక ఒక విధమైనటువంటి టెన్షన్ లో వాడిని పాకిస్తాన్ ఈరోజు పడేయగలిగాం మనం. కాబట్టి మనం మొత్తం సైకలాజికల్ వార్ఫేర్ కావచ్చు, లేదా గ్రౌండ్ మూవ్మెంట్స్ కావచ్చు, ఎయిర్ మూవ్మెంట్స్ కావచ్చు, షిప్ మూవ్మెంట్స్ కావచ్చు, అన్ని కూడాను అతను 24 గంటలు 365 రోజులు అంటే ఇప్పుడు బహుశా కొన్ని గంటలే అనుకుందాం, 2-3 రోజులే అనుకుందాం. ప్రతి రోజు కూడాను, ప్రతి నిమిషం, ప్రతి క్షణము మనల్ని అబ్జర్వ్ చేస్తూ వాడిని ఫుల్ బిజీగా ఉంచాం మనం. ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయడో అక్కడ మనం కొట్టబోతున్నాం. కాబట్టి ఇదంతా కూడా స్ట్రాటజిక్ ప్లానింగ్ జరుగుతోంది. ఇది ఒక యుద్ధంలో వార్ డిఫెన్స్ కి సంబంధించి కావచ్చు, ఆఫెన్స్ కి సంబంధించి కావచ్చు, ఇది పెద్ద టాక్టిక్. ఇది శత్రువుని నీరసించడం, అతని శక్తిహీనుని చేయడం అన్నది మేజర్ టాక్టిక్. అతని బలం తగ్గిపోయిన తర్వాత అతన్ని అటాక్ చేయడం అన్నది చాలా సులభంగా మనం చేయొచ్చు. ప్రస్తుతానికి భారతదేశం అదే చేస్తాం. రైట్ సార్. నిజానికి చెప్పాలంటే పాకిస్తాన్ మీద మనం ఎన్నన్నా జోకులు వేసుకున్నా, ఏమన్నా చేసినా సరే, కరెంట్లీ పాకిస్తాన్ చేస్తుంది మాత్రం క్లియర్ ప్రొవొకేషన్ అనేది మాత్రం అందరూ అంటున్నారు సార్. ఎందుకు అంటే వాళ్ళు లిటరల్లీ పహల్గామ్లోకి ఒక SSG కమాండోనే పంపించారు. SSG ట్రైన్ చేసిన వాళ్ళని కాదు, డైరెక్ట్ SSG కమాండోనే వచ్చాడని మన వాళ్ళు అతనిది ఊహా చిత్రం కూడా రిలీజ్ చేశారు. దీని గురించి నిజానికి చెప్పాలంటే డిఫెన్స్ రౌండ్ ఆఫ్ స్టార్టింగ్ ఎపిసోడ్స్లో మీరు ఎంతో చాలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎలాగ పాకిస్తాన్ SSG వాళ్ళని దింపుతుంది, వాళ్ళు ఎలా ట్రైన్ చేసి టెర్రరిస్టులను పంపిస్తున్నారు జమ్మూలోకని. సో పాకిస్తాన్ క్లియర్గా ఎస్కలేషన్ చేసే ఉద్దేశంతోనే అది చేసింది. అండ్ నెక్స్ట్ సార్, ఆ పహల్గామ్ అటాక్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ డైలీ బార్డర్లో LOC దగ్గర ఫైరింగ్ అవుతూనే ఉంది సార్. కానీ నిన్న నైట్ మాత్రం వాళ్ళు ఎస్కలేట్ చేసి LOC దగ్గర కాదు, డైరెక్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర వాళ్ళు అటాక్ చేశారు. సో అంటే పాకిస్తాన్ క్లియర్గా కోరుకుంటుంది. మీరు ఇందాక అన్నారు మనం వాళ్ళని టెస్ట్ చేస్తున్నాం, మనం ఇది చేస్తే వాళ్ళు అలా చేస్తారు అని చెప్పి. సో పాకిస్తాన్ కూడా అలాగే చేస్తుంది అనుకోవచ్చా? అండ్ లిటరలీ జోవియల్ సైడ్ పాకిస్తాన్ గురించి ఎన్ని వేసుకున్నా నిజంగానే పాకిస్తాన్ ఇప్పుడు కరెంట్లీ మనం రెచ్చగొడుతోంది. సో దాని దగ్గర ఏమీ లేకపోయినా దానికి అంత ధైర్యం ఎందుకు సార్? అంటే వాళ్ళు ఏ ధైర్యంతో మనం రెచ్చగొడుతున్నారు? మనం ఎలా వాళ్ళ రిఫ్లెక్స్ టెస్ట్ చేస్తున్నామో పాకిస్తాన్ కూడా మనం టెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, తప్పకుండా చేస్తారు. వాళ్ళు ఇంతవరకు లైన్ ఆఫ్ కంట్రోల్ మీదనే ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ బార్డర్ తీసుకెళ్ళింది పాకిస్తానే తీసుకెళ్ళింది. మనం దాన్ని సో వాళ్ళు ఆబ్వియస్లీ టెస్ట్ చేస్తున్నారు, మనం ప్రిపేర్డ్ గా ఉన్నామా లేదా టెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద సరిహద్దులో ఇంటర్నేషనల్ బార్డర్ కావచ్చు, లేదా మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు, లేదా మనకు యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ మనకు ఏదైతే సియాచిన్ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతం కావచ్చు, దాన్ని LOC అనం మనం. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో కూడాను వాళ్ళు టెస్ట్ చేస్తారు మనల్ని. ఎక్కడ మనం వీక్ గా ఉన్నామో టెస్ట్ చేసే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు. యుద్ధంలో ఇది ఎప్పుడు కూడా నార్మల్. ఇది శత్రువు యొక్క వీక్నెస్లు ఎక్కడ ఉన్నాయి, శత్రువు శక్తులు ఎక్కడ ఉన్నాయి, టెస్ట్ చేయడం అనేది పరిపాటి. కాబట్టి అది వాళ్ళు కూడా చేస్తారు. దట్స్ ఫైన్, వీఆర్ రెడీ ఫర్ ఇట్. కాకపోతే నిన్న రాత్రి అఖ్నూర్లో జరిగినటువంటి ఘటన చాలా కన్ఫ్యూషన్ సృష్టించింది. మన సైడ్ యాంగిల్స్ ఏమో వాళ్ళ F-16 ని మన వాళ్ళు కూలగొట్టారు అని చెప్పేసి ఒక వర్షన్ వస్తే, అక్కడ మేజర్ ఎక్స్ప్లోషన్స్ జరిగినాయి.
ఆ ఎక్స్ప్లోషన్ కారకులు ఎవరు అర్థం కావట్లేదు. బిఎల్ఏ పెంచిందా లేదా మన మీదనే టార్గెట్ చేసి కొట్టామా, ఏమైంది అర్థం కావట్లేదు. చికెన్ స్నెక్ అని వాళ్ళు కూడా ఒక చికెన్ స్నెక్ ఉంది అక్కడ. అక్నూర్ జమ్మూ మధ్యలో నుంచి ఒక చిన్న భూభాగం చొచ్చుకొని వస్తుంది. అది ఇంటర్నేషనల్ బోర్డర్, పాకిస్తాన్ అని మనం ఒప్పుకున్నాం మనం. కాకపోతే దానికి ఒక 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల చిన్న ఒక గ్యాప్ ఉంటుంది. గ్యాప్ 2 సైడ్లు భారతదేశం ఉంది. రేపటి రోజు మనం ఈ 2 సైడ్ నుంచి వచ్చి వాళ్ళు ఆ యాంక్లేవ్ మొత్తం కట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనకు ఉంది. దాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే వాళ్ళ భాషలో డాగర్ అని పిలుస్తారు. మేము భారతదేశంలో కత్తిలాగా మా ఈ భూభాగం ఉంది అని వాళ్ళు అంటారు. మన దాన్ని చికెన్ స్నెక్ అని పిలుస్తాం మనం. కాబట్టి ఈ ప్రాంతంలో కొంత యాక్షన్ జరిగింది రాత్రి. ఆ యాక్షన్ కి సంబంధించి చాలా వాళ్ళ సైడ్ కథనాలు ఉన్నాయి, మన సైడ్ కథనాలు ఉన్నాయి. అందుకనే రాత్రి వాళ్ళ మంత్రి భయపడిపోయి అర్జెంట్ గా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడము, 24 గంటలు 36 గంటల్లో భారతదేశం మా మీద దాడి చేయబోతోంది అని ప్రెషర్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు. డిప్లొమాటిక్ గా కూడా వాళ్ళు ఆంటోనియో గుటెరెస్ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. అలాగే మనకు ఇతరత్ర మనకు అమెరికా కావచ్చు లేదా సౌదీ అరేబియా కావచ్చు, డిప్లొమాటిక్ గా వాళ్ళు కొంత ఏదో వాళ్ళు భారతదేశాన్ని ఆపేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు పాకిస్తాన్. మనకు జయశంకర్ గారు రిప్లై ఇచ్చారు. నేను ఆంటోనియో గుటెరెస్ గారితో మాట్లాడాను, మేమిద్దరు కూడా జరిగిన ఘటనకు ఆయన ఏదైతే కండోలెన్స్ చెప్పారో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మేమిద్దరం కూడాను ఇటువంటి వాటిని మనం కఠినంగా శిక్షించాలి, ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాము అని చెప్పి ఫస్ట్ పారాగ్రాఫ్ రాసి, రెండవ పారాగ్రాఫ్ లో భారతదేశం మాత్రం ఈ జరిగినటువంటి ఘటనలకు ఎవరు బాధ్యులో వాళ్ళని తప్పకుండా శిక్షించి తీరుతామని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే డిప్లొమాటిక్ లాంగ్వేజ్ లో మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, భారతదేశం ఆంటోనియో గుటెరెస్ ఏం చెప్పిందంటే ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు, మీకు ఎటువంటి స్థానము లేదు, మేము గౌరవించము. యునైటెడ్ నేషన్స్ లెట్ యునైటెడ్ నేషన్స్ స్టే అవే. అంటే మనం డిప్లొమాటిక్ గా కూడా పాకిస్తాన్ కంప్లీట్ గా ఐసోలేట్ చేస్తున్నాము. మిలిటరీలీ కంప్లీట్ గా ప్రిపరేషన్ నడుస్తుంది. ఫ్రీ హ్యాండ్ మన త్రివిధ దళాలకు ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు ఎలా స్ట్రైక్ చేస్తామన్నది మనకు మన డిఫెన్స్ ఫోర్సెస్ నిర్ణయిస్తాయి. కానీ గతంలో 2 సార్లు యూడి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, బాలాకోట్ స్ట్రైక్స్ కావచ్చు, ఈ రెండింటినీ మనం చూసామంటే గనక వ్యక్తి చనిపోయిన తర్వాత మన హిందువులలో 12 రోజులు మనకు ఇది ఉంటుంది, దినాలు ఉంటాయి, శ్రాద్ధం అంటాం మనం. 12 రోజుల తర్వాతనే మనకు శుద్ధి, 13వ రోజు శుద్ధి జరుగుతుంది. కాబట్టి గతంలో కూడా మనం 13వ రోజు 14 రోజులు దాడి చేసాం మనం. మన అటాక్స్ అన్ని కూడాను ఈ శ్రాద్ధ పీరియడ్ అయిపోయిన తర్వాత జరిగాయి. కాబట్టి 22 ఏప్రిల్ జరిగినటువంటి ఘటనను 12 రోజులు వేసుకున్నామంటే గనక మనం రమారమి 2nd, 3rd మనకు మే 3వ తారీఖు వరకు ఎటువంటి ఘటన జరగదు. భారతదేశం దాన్ని రిటాలియేషన్ చేయదు. 3 తర్వాత అంటే 4th, 5th, 6th నుంచి ఎప్పుడైనా మనం కొట్టచ్చు. కాబట్టి వాళ్ళ వీక్నెస్ ని టెస్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి వార్ గేమ్స్ అవుతున్నాయి. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మనం ఏ వరకు వెళ్తే కనుక వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటారు, అప్పుడు మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా వార్ గేమింగ్స్ అవుతున్నాయి. రిటాలియేషన్ తప్పకుండా ఉంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఒక రిటాలియేషన్ ఉండి కొంత ఎస్కలేట్ అయ్యి మళ్ళీ డీఎస్కలేట్ అయినంత మాత్రాన పాకిస్తాన్ యొక్క ఆలోచన దృక్పథము వాళ్ళు చేసేటువంటి ఈ దుశ్చర్యల్లో పెద్ద మార్పు ఉండదు. కాబట్టి దీర్ఘకాల ఇష్యూస్ కూడా మనం ట్యాకిల్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనం చర్యలు తీసుకున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా కూడా చాలా ఎకనామిక్ వాళ్ళ మీద శాంక్షన్స్ వేయడము, వాళ్ళకి వాళ్ళతో డీల్ చేసే వాళ్ళందరినీ కూడా భారతదేశంలో బ్యాన్ చేయడము, వాళ్ళకు విపరీతమైనటువంటి ఒక విధమైనటువంటి నొప్పి కలిగించే దిశగా మనం కొన్ని నిర్ణయాలు చేయబోతున్నాం. ఇదంతా కూడాను యుద్ధానికి సంబంధించినటువంటి రణనీతి మాత్రమే. యుద్ధం అంటే కత్తులు పెట్టుకొని గన్నులు పెట్టుకొని మిసైల్స్ ఫైర్ చేయడం ఒకటే యుద్ధం కాదు. ఓవరాల్ యుద్ధం ఎకనామిక్, లీగల్, డిప్లొమాటిక్, సైకలాజికల్, సైబర్ వార్ఫేర్ చాలా ఉంటాయి దీంట్లో. ఇవన్నీ కూడా మనం వాళ్ళ మీద అన్లీష్ చేయబోతున్నాం. మనం 1 by 1 దీన్ని మనం క్యాలిబ్రేట్ చేసుకుంటూ అటాక్ చేస్తాం మేడం. రైట్ సార్, మీరు ఇందాకే నిజానికి చెప్పాలంటే చాలా మంది నిజానికి అంటే ప్రో నేషనలిస్ట్ అవ్వనివ్వండి లేకపోతే యాంటీ నేషనలిస్టులు అవ్వనివ్వండి, ఇన్ని రోజులైంది ఎందుకు అటాక్ చేయట్లేదు అని ఒక క్వశ్చన్ నిజానికి వేస్తూ వచ్చారు. కానీ ఇది మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా కన్విన్సింగ్ గా ఉంది సార్. అండ్ అట్ ది సేమ్ టైం మీరు 3rd మే అన్నారు. నిజానికి చెప్పాలంటే నాకు తెలిసి ఇండియన్స్ ఎవ్వరూ కూడా 3rd మేని, ముఖ్యంగా భారతీయులు ఎవరు కూడా మర్చిపోరు. కార్గిల్ వార్ స్టార్ట్ అయింది అదే రోజు. సో ఒక రకంగా మరి చూడాలి 3rd మే రోజు ఏం చేస్తారు అని. సో మీరు ఏమంటారు సార్, మేబీ ఎనీ ఛాన్సెస్ 3rd మే? మోస్ట్ లైక్లీ 3rd, 4th, 5th ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు జరగచ్చు. ఎందుకంటే ఫస్ట్ శ్రాద్ధ పీరియడ్ అయిపోతుంది. 2 వాళ్ళు ఇప్పుడు 24 గంటలు 36 గంటల్లోనే యుద్ధం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు యుద్ధం రాదు అంటే వాళ్ళు చెప్పిన ప్రొడిక్షన్ తప్పు అవుతుంది. సో ఇలా 2 సార్లు 3 సార్లు వాళ్ళు చెప్పిస్తాం రాబోయే 2 రోజుల్లో.
ఇది అయిన తర్వాత వీళ్ళు ఊరికే బెదిరిస్తారని వీళ్ళు రారు అని చెప్పి వాళ్ళు కొంత చల్లబడిన తర్వాత అప్పుడు అటాక్ చేస్తాం మనం. కాబట్టి ఇవన్నీ కూడాను వాళ్ళకి సైకలాజికల్ ఆటలు ఆడుకుంటున్నాం మనం. కాబట్టి మోస్ట్ లైక్లీ 3rd to 5th లోపల వచ్చే ఛాన్సులు మెండుగా ఉన్నాయి. 3rd కంటే ముందర స్ట్రైక్ చేసేటువంటి అవకాశాలు నాకు తక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే సార్, ఈ మొత్తం పెహల్గామ్ అప్డేట్కి సంబంధించి ఒక ఫైనల్ క్వశ్చన్ సార్. మామూలుగా పెహల్గామ్ అటాక్ అయినప్పుడు జేడీ వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ భారత్లో ఉన్నారు. సో ఒక వర్షన్ ఏముందంటే సార్, ఒక థియరీ, ఆ కశ్మీర్ విషయంలో మీరు కేవలం భారత్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే అవ్వదు, మేము పరిగణలోకి రావాల్సిందే. మీకు ప్రపంచ దేశాలు కశ్మీర్ గురించి మాట్లాడాలంటే మమ్మల్ని టేబుల్ మీద కూర్చోపెడితేనే ఆ ఇష్యూ సాల్వ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం కశ్మీర్ సాల్వ్ అవ్వలేదు అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికే జేడీ వ్యాన్స్ ఇక్కడ ఉన్నప్పుడు చేశారు అని చెప్పి ఒక నెరేటివ్ ఉంది సార్. అలాగే ఏదైతే ఇప్పుడు మనం చేయబోయే అటాక్ అంటే చెప్పాలంటే చాలా మంది ఒక్కటైతే కన్క్లూజన్లోకి వచ్చారు సార్, అది సర్జికల్ స్ట్రైక్ అంత చిన్నది, బాలాకోట్ స్ట్రైక్ లాంటి రెస్పాన్స్ ఉండదు, చాలా డెసిసివ్ ఉంటుందని. కానీ అది ఏంటి అనేది చాలా మంది చెప్పలేకపోతున్నారు సార్. దీంట్లో ఒక థియరీ ఏంటంటే సార్, మామూలుగా నాకు అనిపిస్తున్నది, ఎలాంటి మెసేజ్ అయితే పాకిస్తాన్ వరల్డ్ నేషన్స్కి ముఖ్యంగా యుఎస్కి ఇచ్చిందో భారత్ కూడా అలాంటి మెసేజే ఇవ్వబోతుందా? లైక్ ప్రిసైజ్లీ స్పీకింగ్ సార్, పాకిస్తాన్ ఇంతకాలం మీరు పెట్టుకుని మమ్మల్ని గ్రో అవ్వనుకుండా టెర్రరిజాన్ని మీరు పెంచి పోషించి ఇక్కడ మాకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు, ఇట్ విల్ నాట్ హ్యాపెన్, మేము ఇంకా దీన్ని ఒప్పుకోం. ఇది కేవలం పాకిస్తాన్కే కాకుండా ఎనివే చైనాకి, వరల్డ్ నేషన్స్కి అన్నిటికీ కూడా అలాంటి మెసేజ్ ఇస్తుంది అనుకోవచ్చా? అలా ఇవ్వాలి అంటే కనుక చాలా డెసిసివ్, అంటే జస్ట్ ఒక బాలాకోట్ స్ట్రైక్ లాంటివి చేస్తే సరిపోదు, టెరిటోరియల్ చేంజెస్ ఏమన్నా చేసి ఇచ్చే మెసేజ్ ఏమన్నా ఉంటుంది అని అనుకోవచ్చా సార్? అలా ఇస్తేనే నిజానికి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు లాస్ట్ వీక్ ఒకటి అన్నారు, మోదీ హయాంలో ఆయన అన్నీ చేశారు, మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఇప్పటి వరకు ఒక ప్రధాని ఏవైతే చేయాలో ఆయన అన్నీ చేశారు ఎక్సెప్ట్ వారాన్. సో నాకు తెలిసి ఇప్పుడు దీంతోనే ఆయన దాన్ని కూడా ఆయన టిక్ బాక్స్ పెట్టేసుకుంటారు అనుకుంటున్నారా? అంటే ఈ మెసేజ్ ఏంటంటే వరల్డ్ నేషన్స్కి కొన్ని డెకేడ్స్ ఉండాలి. అంటే ఇంకా మామూలుగా మనం చూస్తున్నాం, ఎకానమిస్టులు అంటున్నారు నెక్స్ట్ ఇయర్ కల్లా మనం 4th లార్జెస్ట్ అవుతాం, 28th కల్లా 5th లార్జెస్ట్ అవుతామని. ఇది అవ్వాలి అంటే కనుక కంట్రీ పీస్ఫుల్గా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్లు రావాలి అంటే కనుక ఈ ఆ థ్రెట్ అనేది తగ్గాలి. సో అలా అవ్వాలంటే పాకిస్తాన్ని కంట్రోల్లో పెట్టాలి. ఇదే మంచి టైం అనుకుని టెరిటోరియల్లీ ఒక చేంజ్ ఏమన్నా తీసుకొచ్చి వరల్డ్కి, ముఖ్యంగా అమెరికాకి, చైనాకి భారత్ ఏమన్నా మెసేజ్ ఇస్తుంది అని అనుకుంటున్నారా సార్? మేజర్ యాక్షన్ మాత్రం తప్పకుండా ఉండబోతుంది. గతంలో ఏంటంటే ఈ టెర్రరిజం ఎవరైతే చేశారో వాళ్ళ మీద మాత్రమే మనం యాక్షన్ తీసుకున్నాం, మనం పాకిస్తాన్ ఆర్మీ మీద తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ బాలాకోట్ లో స్ట్రైక్ చేసినప్పుడు కూడా మన స్టేట్మెంట్ మనం చదివామంటే దాంట్లో ఏం చెప్పామంటే నాన్ మిలిటరీ టార్గెట్ అని స్పష్టంగా చెప్పాం మనం. అవును, మిలిటరీ మీద మా దాడి చేయడం మా ఉద్దేశం కానే కాదు, టెర్రరిస్టుల మీద మాత్రమే టార్గెట్ చేస్తున్నామని అప్పుడు చెప్పాం మనం. అలాగే గత 2-3 ఏళ్లుగా పాకిస్తాన్ లో అన్నోన్ గన్మెన్ ఎవరైతే వాళ్ళని టెర్రరిస్టులను చంపుతున్నారో, టెర్రరిస్టులు భారత వ్యతిరేక టెర్రరిస్టులు మాత్రమే చనిపోయారు. పాకిస్తానీ సైన్యం కానీ, వాళ్ళ ఐఎస్ఐ కానీ, వాళ్ళ డీప్ స్టేట్ కానీ, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వీళ్ళు ఎవరిని మనం ముట్టలేదు. ఇంతవరకు మన అప్రోచ్ అలాగే, భారత వ్యతిరేకమైన శక్తులు మాత్రమే మేము ట్యాకిల్ చేస్తాం, మిగతా పాకిస్తాన్తో మాకు సంబంధం లేదు అన్నటువంటి ఒక పాలసీ మనకు ఉండేది. ఇప్పుడు ఆ పాలసీ మారబోతుంది. వీళ్ళ వెనక శక్తి పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ఐఎస్ఐ అని మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేయబోతున్నాం మనం. సో వీళ్ళని టార్గెట్ చేసేటప్పుడు ఈ ఎకో సిస్టమ్ ని సపోర్ట్ చేస్తున్న దేశాలన్నింటిని కూడా మనం మోరల్లెస్ ఈ స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళబోతుంది. చైనా ఇప్పుడు మనతోటి ఒక విధమైనటువంటి వాణిజ్యం పెంచుకునే దిశగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి చైనాని కూడా మనం డిప్లొమాటిక్ గా చాలా మటుకు కంట్రోల్ చేయవచ్చు. అఫ్ కోర్స్ పాకిస్తాన్ వాళ్ళకి అవసరము, భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి పాకిస్తాన్ అవసరం కాబట్టి పాకిస్తాన్ తో కొంత సమర్థన ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయవచ్చేమో. కానీ యుద్ధం అంటూ కనుక ఆ లెవెల్ గా పాకిస్తాన్ కనుక ఎస్కలేట్ చేస్తే చైనా కూడా మనం చాలా స్ట్రిక్ట్ గా మనం దాన్ని కట్ చేసేటువంటి ప్రయత్నం మనం కూడా చేస్తాం. అంటే సార్ కానీ ఒక్క నిమిషం సార్, ఎందుకు మీరు చైనాని తెచ్చారు కాబట్టి యాక్చువల్లీ అంటున్నాను సార్, మీరు కూడా చైనా స్టేట్మెంట్స్ చూసే ఉంటారు. పాకిస్తాన్ అంటే మేబీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. ఇది చైనా క్లియర్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ సోవెర్నిటీ, పాకిస్తాన్ కాపాడుకోవడానికి మా కంప్లీట్ మద్దతు ఉంటుంది అని చెప్పి చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ప్రెస్ మీట్లో. సో మేబీ చైనా కూడా దిగే ఛాన్స్ ఉందా సార్? 2 front వార్ ఏదైతే బిపిన్ రావత్ గారు అన్నారో దానికి తెరతీసే ఛాన్స్ ఉందా సార్? ఈజ్ ఇండియా రెడీ ఫర్ 2 front వార్?
యుద్ధం అంటూ వస్తే కనుక అది ఏ దిశగా వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. అవును. టూ ఫ్రంట్ వార్ వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ టూ ఫ్రంట్ వార్ యుద్ధం చేసేటువంటి పరిస్థితిలో చైనా లేదు. వాళ్ళు అమెరికాతో ట్రేడ్ వార్ వీటిల్లో టైవాన్ ఈ గొడవల్లో మునిగి ఉన్నారు. వాళ్ళ ఎకానమీ కంప్లీట్ గా కొలాప్స్ అవుతోంది. వాళ్ళ ఎకానమీ చాలా తీవ్ర క్లిష్ట పరిస్థితిలో ఉంది. జనాభా తగ్గిపోతోంది. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకి చాలా ఉంది. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి భారతదేశం మీద ఇదే సమయంలో యుద్ధం చేస్తే కనుక నష్టపోయేది చైనా. మనం వాళ్ళ మీద చాలా ఆంక్షలు విధించబోతున్నాము. $120 బిలియన్ వాళ్ళకు మనకు ట్రేడ్ ఉంది. అది కనుక కట్ అయిందంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అమెరికాని కట్ అయ్యి భారతదేశం నుంచి కట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి అటువంటి పిచ్చి పనులు చేయరు. కొంత కోవర్ట్ గా మనకు వ్యతిరేకంగా ఏమైనా చేయొచ్చు, వాళ్ళకి పైసలు ఇవ్వచ్చు, పాకిస్తాన్ కి ఆయుధాలు సప్లై చేయొచ్చు, ఇటువంటి ఏమైనా చేయొచ్చు, ఇంటెలిజెన్స్ ఇవ్వచ్చు, లేదా ఎలక్ట్రానిక్ జామింగ్ చేయొచ్చు, ఇటువంటివి ఏమైనా చేయొచ్చు. కానీ వాళ్ళు డైరెక్ట్ గా బరిలో దిగడం అనేది వాళ్ళ చేయలేనటువంటి పరిస్థితి. దానికి సిద్ధంగా ఉన్నాం మనం. ఆల్రెడీ టూ ఫ్రంట్ వార్కి మనకి ఏం కావాలో అటువంటి ఆలోచన మనకు ఆల్రెడీ ఉన్నది. కాబట్టి మనం చైనాని ఓడించలేకపోయినా చైనాని మనం కంటైన్ చేయగలం. వాళ్ళని అక్కడ ఆపగలిగిన శక్తి మనకు ఉన్నది. పాకిస్తాన్ మీద మనం చాలా కఠినమైన చర్య తీసుకుంటాము. వాళ్ళకి అంత శక్తి లేదు. వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళ సైన్యాన్ని టార్గెట్ చేస్తాం. కాబట్టి వాళ్ళ యొక్క కోర్ స్ట్రెంగ్త్ ని మేము టార్గెట్ చేస్తాం. బీజింగ్ ని మనం చైనాని చేయలేము, ఎందుకంటే చాలా దూరం, బీజింగ్ చాలా దూరం ఉన్నది. కాబట్టి బీజింగ్ ని ఓన్లీ కంటైన్ చేస్తాము, పాకిస్తాన్ ని ఫినిష్ చేస్తాం. ఇది మన స్ట్రాటజీ ఉండబోతుంది ఒకవేళ చైనా దీని బరిలో దిగితే. కానీ చైనా దిగుతుందని నేను అనుకోను. నేను అటువంటి పిచ్చి పని ఎప్పుడు చేయలేదు అది. మరి సావరనిటీ, పాకిస్తాన్ సావరనిటీ గురించి మాట్లాడే చైనా, వాళ్ళ సావరనిటీ పోయి, వాళ్ళ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ పోయి బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు చైనా ఎక్కడుంది? ఇన్ఫాక్ట్ నిక్సన్ వచ్చేసి నువ్వు ఇంకో ఫ్రంట్ ఓపెన్ చేయని చైనాను ఓపెన్ గా కోరాడు. అయినా చైనా బరిలో దిగలేదు కదా, రాలేదు. చైనా నేను రానుపోను. కాబట్టి చైనా నిజంగా పాకిస్తాన్ సమర్థనలో దిగుతారో నేను అనుకోను. కానీ ఒకవేళ అటువంటి ఆలోచనలు ఏమైనా లిమిటెడ్ గా చేద్దామని చూసినా మనం దానికి సిద్ధంగా ఉన్నాం. అదేంటి వార్ గేమింగ్ చేసుకుంటాం మనం. కానీ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ ISI వాళ్ళ డీప్ స్టేట్ నే టార్గెట్ చేయబోతున్నాం. మనం ఎలా చేస్తాం అనేది బహుశా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దాన్ని ఎవడు స్పెక్యులేట్ చేయలేడు. నా అంచనా ప్రకారం అయితే ఫస్ట్ ఈ ముగ్గురులో ఎవరినో టార్గెట్ చేస్తారు. మనకు హఫీజ్ సయీద్ కావచ్చు, లేదా మసూద్ అజర్ కావచ్చు, దావుద్ ఇబ్రహీం కావచ్చు, ఇటువంటి వాళ్ళని బహుశా అక్కడ టార్గెట్ ఉంటుంది. బహావత్పూర్ లో వాళ్ళది ఉన్నటువంటి అక్కడ కానీ, మురీట్కీలో కానీ LETకి సంబంధించింది, జైషే మహమ్మద్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉందో దాన్ని లేపేయచ్చు. కంప్లీట్ గా ఆ ఏరియా మొత్తం సర్వనాశనం చేయొచ్చు. అంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో బిల్డింగ్ కూడా పడలేదు, ఊరికే లోపలికి వెళ్ళి మనం దాన్ని ఇంటర్నెట్ డిటనేషన్ చేసాం. ఇప్పుడు అలా మేజర్ విజిబుల్ డ్యామేజ్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ కూడా ఎగిరిపోయేటువంటి పరిస్థితి రావచ్చు. అటువంటి మేజర్ స్ట్రైక్ చేయబోతాం. ఇది ఫస్ట్ అటెంప్ట్. అంటే అప్పుడు కూడా మనం ఏం చెప్తున్నాము, డైరెక్ట్ గా మేము ఆర్మీని అటాక్ చేయలేదు అన్నటువంటి ఒక మెసేజ్ పంపిస్తాం. కానీ పాకిస్తాన్ వాళ్ళ స్టేటెడ్ పొజిషన్ ప్రకారం రిటాలియేట్ చేయక తప్పదు. రిటాలియేట్ చేసి తీరుతారు. ఒకవేళ వాళ్ళకి ఆర్మీ రిటాలియేట్ చేసిందంటే కానీ ఇమ్మీడియట్ గా మనకు మిలిటరీ రెస్పాన్స్ వాళ్ళ మిలిటరీ మీద ఉండబోతాం. సో ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లో నాకు అనిపిస్తుంది అంటే ఫస్ట్ టార్గెట్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఉండబోతున్నారు. హఫీజ్ సయీద్, తర్వాత మౌలానా మసూద్ అజర్, దావుద్ ఇబ్రహీం, వీళ్ళ ముగ్గురిని స్థావరాల మీద అటాక్ చేసి వాళ్ళని చంపడమే కాదు, ఆ స్థావరాన్ని మొత్తం కంప్లీట్ గా సర్వనాశనం చేసే ప్రయత్నం మనం చేయబోతున్నాం. మేజర్ అటాక్ ఉండబోతోంది. తర్వాత ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ పాకిస్తాన్ వదిలేస్తాం. పాకిస్తాన్ ఎస్కలేట్ చేసిందంటే దానికి సిద్ధంగా ఉంటాం మనం. కానీ ప్రస్తుతానికి ప్రపంచం కూడా ఏముంటుందంటే టెర్రరిస్ట్ చెప్పారు కాబట్టి ఏం పర్వాలేదు ఊరుకుంటారు వాళ్ళు. పాకిస్తాన్ ఎస్కలేట్ చేస్తే పాకిస్తాన్ మీద ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఇలా మనం వాళ్ళ మీద వార్ గేమ్స్ చాలా మనం చేయబోతున్నాం. ఇవన్నీ కూడాను ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచన చేస్తుంది. ఎవరైనా కనుక ఇలాగే చేస్తుంది ప్రభుత్వం అని చెప్తే, ఇంక్లూడింగ్ నేను, అది తప్పే. నా అంచనా మాత్రమే, ఇది నా ఎస్టిమేషన్ మాత్రమే. మోస్ట్ లైక్లీ వీళ్ళని టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ లో ఆర్మీ మీద వెళ్తుంది. ఇటువంటి ఆలోచన లాజికల్ గా మనకు అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఫైనల్ గా వాళ్ళు ఏం నిర్ణయిస్తారు అన్నది ఎవరికి తెలియదు. వాళ్ళు ఉన్నటువంటి 4-5 తప్ప ఇంకెవ్వరికి కూడా బయటకు లీక్ అవ్వకుండా చూసుకుంటున్నారు. అందుకనే అశ్విని వైష్ణవ్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా అసలు పాకిస్తాన్ గురించి, పహల్గాం గురించి, యుద్ధం గురించి, దేని గురించి మాట్లాడలేదు. సెన్సస్ గురించి మాట్లాడి వెళ్ళిపోయారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక సైకలాజికల్ భారతదేశం కూడా ఆడుతోంది. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఫైనల్ గా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎటువంటిది ఉంటుందో. ఒకవేళ మనకు టెరిటోరియల్ మార్పులు, ఏదైనా జియోగ్రఫిక్ మార్పులు ఉన్నా కానీ కూడా ఫస్ట్ మనం POJKని తీసుకునే ప్రయత్నం చేస్తాం, గిల్గిట్ బాల్టిస్తాన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. పాకిస్తాన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ టచ్ అవ్వట్లేదు కదా. ఎందుకంటే పాకిస్తాన్ అటార్నీ జనరల్, సుప్రీం కోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఏం చెప్పాడు ఆయన, POJK అదే ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అంటారు వాళ్ళు, అది కానీ గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ పాకిస్తాన్ భూభాగం కాదు అని ఒప్పుకున్నాడు కదా ఆయన. కాబట్టి వాళ్ళ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ మనం ఏం భగ్నం చేయలేదు కదా. చైనా రేపు వాళ్ళ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ మీరు కబ్జా చేసుకున్నారు, వాళ్ళ భూభాగాన్ని మీరు కబ్జా చేసుకున్నారు, చైనా కూడా అనడానికి, ఎందుకంటే పాకిస్తాన్ అటార్నీ జనరల్ పాకిస్తాన్ సుప్రీంకోర్టులోనే చెప్పాడు, పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ లోనే ఈ ప్రాంతాలు లేవు,
ఉన్నదే 4 స్టేట్స్ వాళ్ళకి, పంజాబ్, బలూచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖా ఉన్నవే 4. ఇవన్నీ లేవు కదా. కాబట్టి ఇవి మనం తీసేసుకున్నా, టెరిటోరియల్ గా చేంజెస్ చేసినా చైనా దాని గురించి ప్రశ్నించలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటివేవో మనం చాలా టాక్టికల్ గా చేయబోతున్నాం. మనం ఒకటి టాక్టికల్ అటాక్స్ ఉంటాయి, స్ట్రాటజిక్ మనకు ఏవైతే టార్గెట్స్ ఉంటాయో వాటిని దీర్ఘకాలికంగా ఛేదించాలి. మనం ఓవర్ నైట్ అయ్యేటువంటివి కాదు, ఏదో మనకు 3 గంటల సినిమాలో అయిపోయేటువంటి పరిస్థితి కాదు. అది దీర్ఘకాలీనంగా 5, 10, 15 సంవత్సరాల్లో వాడిని కంప్లీట్ గా సర్వనాశనం చేసేటువంటి స్కీమ్లు మనం పెట్టబోతున్నాం. మనము చెనాబ్, వాడికి మొత్తం ఈ రోజు పాకిస్తాన్ బతుకుతోందంటే చెనాబ్ వల్ల బతుకుతోంది, కాశ్మీర్ వల్ల కాదు. చెనాబ్ ని కట్ చేయబోతున్నాం మనము. చెనాబ్ నుంచి నీళ్లని రావికి, రావి నుంచి బియాస్ కి, బియాస్ నుంచి సట్లజ్ కి షిఫ్ట్ చేసి, సట్లజ్ నుంచి హర్యానా, హర్యానా నుంచి యమున లేకపోతే వింధ్యా పర్వతాల దగ్గర నుంచి మనం ఏదో కట్ చేసుకొని కింద దక్షిణానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం మహారాష్ట్ర తర్వాత దక్షిణాది రాష్ట్రాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాళ్ళకి నీళ్లు కంప్లీట్ గా కట్ చేసి మొత్తం ఆ నదులన్నీ కూడా మనం డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం మనం చేయబోతున్నాం. మనం ఆల్రెడీ కొంత వర్క్ జరిగింది. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ డైవర్షన్స్ అన్ని కూడా చాలా ఉధృతంగా, విస్తృతంగా ఇవన్నీ చేయబోతున్నాం. మనం చాలా అగ్రెసివ్ గా చేయబోతున్నాం అవి. కాబట్టి వాళ్ళకి దెబ్బ కొట్టేది ఏదో ఇప్పుడు ఒకరోజు అటాక్ చేసో మేజర్ గా వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేసో దాంతో వాడు బుద్ధి రాదు. వాడిని సర్వనాశనం చేసే దిశగా మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనం ఎవాల్వ్ అవుతున్నాము. అందుకని దానికి సంబంధించి ఒక యుద్ధం ఒకటే కాదు, ఆల్ రౌండ్, ఆల్ సైడెడ్ అటాక్స్, ఆల్ కంప్లీట్లీ కాంప్రహెన్సివ్ అటాక్ వాడి మీద ఉండబోతుంది. రైట్ సార్, ఇప్పటివరకు చెప్పాలి అంటే కనుక పెహల్గాం తర్వాత భారత్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఎలాంటి చర్య, వాళ్ళు ఎలాంటి మూమెంట్స్ ఉన్నాయనేది మీరు చెప్పాలంటే 360 డిగ్రీస్ అనాలిసిస్ ఇచ్చేశారు. కానీ ఇదే టైంలో సార్, అంటే అఫ్ కోర్స్ పాకిస్తాన్తో ఇప్పుడు ఉన్న కరెంట్ సిచ్యువేషన్కి సంబంధం లేకపోయినా ఈ టైంలో రఫేల్ యుద్ధ విమానం నేవీకి కాకపోతే ఈసారి దానికి సంబంధించిన కాంట్రాక్ట్ ఫ్రాన్స్లో భారత్ చేసుకుంది సార్. చెప్పాలంటే దీని గురించి మీరు చాలాసార్లు చెప్పారు, రఫేల్ ఎన్ గురించి. ఈ టైంలో ఈ కాంట్రాక్ట్ చేసుకోవడం అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, అండ్ ఇది దీర్ఘకాలికంగా ఏ దేశాన్ని భారత్ దృష్టిలో పెట్టుకుని రఫేల్ ఎన్ తీసుకుంది సార్? అంటే ఒక దేశానికి సంబంధించిందని మనం చెప్పడానికి వీల్లేదు. మన దగ్గర రష్యన్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఈ రోజు మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద మనం వాడుతున్నాం. మనకు ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎస్పెషల్లీ దాని మీద వాడుతున్నాము. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అవే రమారమి వాటినే వాడుకుంటున్నాము. కానీ మనకు ఒక మోడర్న్ అత్యాధునికమైన ఫ్లీట్ అవసరం ఉన్నది మనకు. దీని మీద చాలా టెస్టులు జరిగినాయి. మనకు F-18 అమెరికాది కూడా, హార్నెట్ వాళ్ళది కూడా టెస్ట్ చేశాము, రఫాయల్ ఎన్ టెస్ట్ చేశాము, యూరోప్ నుంచి కొన్ని టెస్ట్ చేశాము. ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత గోవాలో, ఎస్పెషల్లీ గోవాలో మనకు భూమి మీదనే మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కి ఎంత టేక్ ఆఫ్ స్పేస్ ఉంటుందో అంతే స్పేస్ లో ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ అయినటువంటి టెస్టులు ఈ ఎయిర్ క్రాఫ్ట్ అన్నింటిలో కూడా మనం చేశాం. మనం ఫైనల్ గా రఫాయల్ ఎన్ నే మనం ఎంచుకున్నాం మనం. ఎందుకంటే దీంట్లో చాలా స్పేర్ పార్ట్స్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నటువంటి రఫైల్స్ కి, తర్వాత నేవీకి కొనబోతున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ లో చాలా స్పేర్ పార్ట్స్ కామన్ గా ఉంటాయి. టెక్నాలజీ మోర్ ఆర్ లెస్ కామన్. పైలట్స్ ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా అటు నుంచి ఇటు వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. చాలా తక్కువ పార్ట్స్ మాత్రం సపరేట్ గా ఉంటాయి ఇవి. కాబట్టి ఇవన్నీ దృష్ట్యా మనకు ఒక సినర్జీ వస్తుంది అన్న దృష్ట్యా మనం మళ్ళీ ఫ్రాన్స్ తోటే మనం చర్చలు చేసుకున్నాం. మనం ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్, అంటే డసాల్ట్ కి హెచ్ఏఎల్ కి జరిగినటువంటి కాంట్రాక్ట్ కాదు. ఇది భారత ప్రభుత్వము ఫ్రాన్స్ ప్రభుత్వం కలిసి సంతకాలు పెట్టుకున్నారు. ఇది అఫ్ కోర్స్ పహల్గామ్ సంబంధించిన విషయం కాదు. ఇది ఇంతకంటే ముందరే నిర్ణయాలు జరిగినాయి. మనం డిఫెన్స్ రౌండప్ లో, తర్వాత గ్లోబల్ రౌండప్ లో కూడా దీని గురించి చర్చించాం. మనం ఈ నిర్ణయం జరిగింది. మనం రఫాయల్ ఎన్ కొంటామని, ఎన్ అంటే నేవల్ వర్షన్, అది కొనడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత గత 5-6 నెలలుగా చర్చలు జరిగినాయి. దానికి భారతదేశానికి సంబంధించిన మన స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హెల్మెట్ లో ఉండవలసిన 360 డిగ్రీ విజన్ కావచ్చు, లేదా మనకు అది వెళుతున్నప్పుడు కింద పైన ఉన్నటువంటి ఏవాక్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, లేదా గ్రౌండ్ బేస్డ్ సెన్సర్స్ కావచ్చు, రెడార్స్ కావచ్చు, ఈ మొత్తం వస్తున్నటువంటి సిగ్నల్స్ అన్నింటి కూడాను ఒక కాంప్రిహెన్సివ్ పిక్చర్ పైలట్ ముందర ఇవ్వగలిగినటువంటి కొన్ని భారతదేశ స్పెసిఫిక్ డిమాండ్స్ అడిగాం మనము. అలాగే దానికి పాడ్స్ అంటారు, కింద దానికి బేస్ ఏదైతే ఉంటుందో దానికి అడిషనల్ స్ట్రెంగ్త్ అడిగాం మనం. ఎందుకంటే మన సముద్రాల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు వీటిని బట్టి మనం ల్యాండ్ అయినప్పుడు దాని ఇంపాక్ట్, దానికి చాలా ఎక్కువ దెబ్బ తగ్గుతుంది. కాబట్టి అది తట్టుకునేటువంటి కెపాసిటీకి నార్మల్ గా వాళ్ళు తయారు చేసినటువంటి రఫాయల్ ఎన్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే కూడా ఎక్కువ సపోర్ట్ కింద మనం అడిగాం దానికి. ఇటువంటి కొన్ని భారతదేశానికి స్పెసిఫిక్ అంశాలు మనం గత 6 నెలలుగా చర్చించి ఫైనల్ గా నెగోసియేషన్ అయ్యి 63,000 కోట్ల కాంట్రాక్ట్ సైన్ చేశాము.
అది 26 ఎయిర్ క్రాఫ్ట్స్ కి. దాంట్లో 22 వచ్చేసి సింగిల్ పైలట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, 4 మాత్రం డబుల్ సీటర్ ఉంటుంది. అది కొన్ని ట్రైనర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్, దానికి సంబంధించిన ఇతరత్ర ఎక్విప్మెంట్ కూడా దీంట్లో భాగంగా ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఏం చేశారంటే దీని ఫ్యూసలాజ్ అంటే దీని యొక్క బాడీ తయారీ అనేది కూడా భారతదేశంలోనే చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ రిలయన్స్ అంబానీ, అనిల్ అంబానీ గ్రూప్ రిలయన్స్ తోటి వాళ్ళకి టైప్ ఉంది. నాగ్పూర్ ఎయిర్పోర్ట్ పక్కన వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. బహుశా డొసాల్ట్ దాన్ని కంప్లీట్ గా 100% టేక్ ఓవర్ చేసి వాళ్ళు మొత్తం అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టబోతున్నారు. నాగ్పూర్ బేస్డ్ గా మన నేవీ వర్షన్, ఎయిర్ ఫోర్స్ వర్షన్ రెండు కూడాను వాళ్ళు అక్కడ సపోర్ట్ ఇవ్వబోతున్నారు వాళ్ళు. కాబట్టి భారతదేశంలోకే మనకు సపోర్ట్ షిఫ్ట్ చేసే దిశగా ఒప్పందాలు జరిగినాయి. ఈ ఒప్పందం వల్ల మనకు శక్తి ఆల్మోస్ట్ ఒక జనరేషన్ షిఫ్ట్ అవబోతున్నాం. మనం ఐఎన్ఎస్ విక్రాంత్ మీద పెట్టబోతున్నాం. ఇది సరే, ఇప్పుడు జరిగే యుద్ధంలో మనకు అవసరం లేకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో చైనాని ఎదుర్కోవాలంటే కానీ మనకి చాలా పవర్ఫుల్ అస్త్రంగా తయారవుతుంది. ఎందుకంటే చైనా దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద పెట్టి ఎఫెక్టివ్ గా వాళ్ళు మన మీద దాడి చేయగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా ఏదో ఊరికే చూపుల సుందరులు, టేక్ ఆఫ్ అయ్యేదో అలా తిరిగి వచ్చి కూర్చోవచ్చు అంతేగాని నిజంగా వెళ్ళి యుద్ధం చేసి అటాక్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు, నేవల్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు. రఫైల్ ఎన్ వల్ల మనం ఆ గ్యాప్ ని మనం బ్రిడ్జ్ చేయగలుగుతున్నాము. మనకు ఒక చైనా కంపేర్ చేస్తే మనకు కొంత అడ్వాంటేజ్ రఫైల్స్ ఎన్ రావడం వల్ల ఉంటుంది. కానీ మనం దీర్ఘకాలీనంగా ఈవెన్ తేజస్ కూడా మనం నేవల్ వర్షన్ తీసుకురావాల్సిన ఆవశ్యకత మనకు ఉన్నది. ఇవి 2030కి మనకి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా ఏదో పాకిస్తాన్ వ్యతిరేకంగానే మనం నిర్ణయం తీసుకున్నామని కొంతమంది విశ్లేషణ నేను చూశాను కొన్ని ఛానల్స్ లో. అది చాలా తప్పది. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే కనుక 2028కి ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది, 2030కి మొత్తం 26 వస్తాయి. కాబట్టి ఇంకా సమయం ఉంది. ఇది చైనా సెంట్రిక్ కిందే మనం భావించాలి. పాకిస్తాన్ మనకి అంత పెద్ద భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి కరాచీ పోర్ట్ మొత్తం గంటన్నరలో మనం దాన్ని న్యూట్రలైజ్ చేయొచ్చు. మనకు ఆ కెపాసిటీ ఉంది. మనకు ఎందుకు ఒక అగ్ని 5 కొడితే చాలు. మనకి MIRV టెక్నాలజీలో 10 సైమల్టేనియస్ టార్గెట్స్ కొని కొట్టచ్చు, 5000 కిలోమీటర్ల దూరంలో కొట్టచ్చు. బ్రహ్మోస్ ఆల్రెడీ ఒకసారి హాయ్ కూడా చెప్పింది పాకిస్తాన్ లోకి వెళ్ళి. కరెక్ట్. బ్రహ్మోస్ ఆఫ్ కోర్స్ అది సూపర్సానిక్ మిసైల్. కానీ నేను ఏమంటున్నానంటే మన దగ్గర అగ్ని 5 ఉంది, అది MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్స్ వాళ్ళ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి 10 సిటీస్ ను ఒకటేసారి టార్గెట్ చేయొచ్చు. ఆ 10ని కరాచీ మీద టార్గెట్ చేసామంటే కరాచీ పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి కరాచీ అనేది మనకి పెద్ద థ్రెట్టే కాదు. కరాచీని దాని పక్కన ఇంకొక చిన్న నేవల్ బేస్ పెట్టుకున్నారు. అది తర్వాత గ్వాడర్, వాళ్ళకు ఉన్నదే 3 ఉన్నాయి. ఆ 3ని ఈజీగా మనం పేల్ చేయొచ్చు. పెద్ద దానికి మనకు థ్రెట్టే కాదు. అది మనకు దీర్ఘకాలీన థ్రెట్ చైనాతో. కాబట్టి ఈ రఫైల్స్ అన్ని కూడా చైనా సెంటర్ గా కొంటున్నాం. ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేజర్ కునాల్ గోసావి అనే బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆయన ఆర్మీలో ఏ రెజిమెంట్కి చెందిన ఆయన ఎక్కడ పోరాడారు, ఆయన గురించి ఇప్పుడే ఎందుకు తెలుసుకోవాలో గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. మేజర్ కునాల్ గోసావి అంటే మామూలుగా ఈయన ఎక్కడైతే పోరాడారో దాని గురించి మీరు చాలాసార్లు చెప్పారు, అక్కడిది ఎందుకు ఇంపార్టెంట్ అని. కానీ ఈయనది కూడా నిజానికి చెప్పాలంటే తెలుసుకోవడం జనాలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంతో వీరోచితంగా పోరాడడం బట్టే పాకిస్తాన్ ఆటలు చెల్లటం లేదు. సో ఈయన గురించి మీరు ఏం చెప్తారు సార్? మేజర్ కునాల్ మునాడిర్ గోసావి, ఈయన వచ్చేసి షోలాపూర్ నివాసి, షోలాపూర్ లో జన్మించారు. ఈయన 2006లో సైన్యంలో చేరారు, ఆర్టిలరీ డివిజన్ లో చేరారు. ఆర్టిలరీ డివిజన్ మనకు తెలుసు, చాలా స్పెషలైజ్ డివిజన్ అది. కానీ అఫ్ కోర్స్ సైన్యంలో ఏ డివిజన్ లో ఉన్నా కానీ అన్ని యుద్ధాలు చేసేటువంటి క్షమత వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈయన ఆర్టిలరీ డివిజన్ లో ఉండి మణిపూర్ లో ఆయన చాలా సేవలు అందించారు. మణిపూర్ లో ఇన్సర్జెన్స్ కి వ్యతిరేకంగా చాలా అద్భుతంగా పోరాటం చేసి ఆయన ఒక విధమైనటువంటి అందరి మన్నన పొందినటువంటి వ్యక్తి. ఫైనల్ గా అతన్ని మనకు జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ ప్రాంతంలో ఆయన డిప్లాయ్ చేశారు 2016లో. మనకు గుర్తుంది, మోదీ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర తర్వాత మనం చూస్తే కనుక అక్కడ నగ్రోటా అన్న ఊర్లో మేజర్ గా మనకు ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. పాకిస్తాన్ అక్కడి నుంచి చేసింది. సుంజాన్ క్యాంప్ ఒకటి, నగ్రోటా ఒకటి, 2 దాడులు, చాలా ప్రామినెంట్ దాడులు మనకు జమ్మూ ప్రాంతంలో జరిగినాయి. నగ్రోటా అన్నది కూడా జమ్మూ డిస్ట్రిక్ట్ లోనే ఉంటుంది. అది అంటే జమ్మూ అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి ప్రాంతం. దాని మీద దాడి చేసి వీళ్ళు టెర్రరిస్టులు ఏం చేశారంటే కీలకమైనటువంటి బిల్డింగ్స్ ని కబ్జా చేసుకున్నారు. దాంట్లో సివిలియన్స్ ఉన్నారు. అంటే ఈ ఒక ఆర్మీకి సంబంధించినటువంటి కుటుంబం, స్త్రీలు పిల్లలు వాళ్ళందరూ ఉన్నటువంటి ప్రాంతాన్ని వీళ్ళు కబ్జా చేసుకున్నారు. కాబట్టి దాన్ని ఎలా మనం రిలీజ్ చేయాలని చెప్పి
క్విక్ యాక్షన్ టీమ్ ఈయన తీసుకువెళ్ళి, గోసావి గారు తీసుకువెళ్ళి వాళ్ళ టీం అందరు వెళ్ళి దాన్ని శానిటైజ్ చేసి క్రమేపీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలను, అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరినీ అక్కడి నుంచి తీసుకువెళ్ళి దాన్ని శానిటైజ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన. ఇంతలోపల ఆయన సమర్థనగా మిగతా బెటాలియన్స్ కూడా, సిఆర్పిఎఫ్ ది ఇవన్నీ కూడా వచ్చి వాళ్ళ క్విక్ యాక్షన్ టీమ్స్ కూడా రావడంతో ఈ ప్రాంతాన్ని సరౌండ్ చేసి ఆయన దాన్ని రిటాలియేటరీ ఫైర్స్, వాళ్ళని కాంటాక్ట్, వాళ్ళని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నంలో ఏమైందంటే వాళ్ళు బిల్డింగ్ లో ఉన్నారు, వీళ్ళేమో బిల్డింగ్ బయట ఉన్నారు, వీళ్ళు ఎక్స్పోజ్ అయి ఉన్నారు. దాంతో అక్కడి నుంచి ఫైరింగ్ చేసినప్పుడు ఈయనకు అన్ఫార్చునేట్లీ బుల్లెట్ తగిలితే కూడా ఈయన ఇంకా తన టీం ని ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇతన్ని ఎవాక్యుయేట్ చేసి అక్కడ సిఆర్పిఎఫ్ బంకర్ లో పెట్టి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మెల్లిగా ఆయన తీసుకెళ్లి అంబులెన్స్ లో మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే దారిలోనే ఆయన చనిపోయారు. కాబట్టి ఆయన బలిదానం తర్వాత మిగతా మన ట్రూప్స్ అన్ని కూడా వాళ్ళని కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేసాయి. ఈయన క్విక్ యాక్షన్ అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి సైనికుల కుటుంబాలు, వాళ్ళ పరివారం, వాళ్ళందరూ కూడా హాస్టేజ్ గా వెళ్ళిపోయేవాళ్ళు, కోసం వాళ్ళని చంపేసి ఉండొచ్చు. ఆ పరిస్థితి నుంచి ఆయన కాపాడగలిగారు. ప్లస్ తన తోటి సైనికులకు ఆయన రక్షణ కలిగిస్తూ ముందస్తుగా ఆయన వెళ్ళి అటాక్ చేయడము, ఓపెన్ గా ఉన్నా కానీ ధైర్య సాహసాలతో ఆయన అటాక్ చేయడం, ఇవన్నీ చూసి ప్రభుత్వం ఆయనకు శౌర్య చక్ర కూడా ఆయనకి బిరుదనిచ్చారు. అటువంటి వ్యక్తులు ఉండబట్టే కశ్మీర్ లో ఉన్నటువంటి ఎన్నో ఘటనలు మనం తట్టుకోగలిగాము, వాటిని నివారించగలిగాము. ఈ రోజు చాలా సునాయాసంగా ప్రతి ఒక్కరూ మేము ఎక్స్పర్ట్స్ అని చెప్పుకునేవాళ్ళు పహల్గామ్ లో జరిగినటువంటి ఘటనని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని, సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని చాలా సునాయాసంగా చెప్తారు. కానీ ఇటువంటి వారి బలిదానం వాళ్ళకి గుర్తురాదు, వాళ్ళకి అర్థం కాదు. ఎన్నో ఇటువంటి ఘటనలు మన సైనికులు, మన సిఆర్పిఎఫ్, ఇటువంటి మన దళాలన్నీ కూడాను వీటిని ఎన్నో నివారిస్తాయి. కనీసం అంటే ఒక 10-15 నివారించిన తర్వాత, దాన్ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసిన తర్వాత ఏదో ఒకటి లీక్ అయితే అవ్వచ్చు. ఎక్కడ కూడా 100% ప్రపంచంలో ఎవరు కూడాను 100% నేను ఎలిమినేట్ చేయలేరు. మనం చేయగలిగినంత కూడా మనం చేస్తున్నాము, బలిదానాలు ఇస్తున్నాము, దాన్ని మనం రికగ్నైజ్ చేయాలి. ఒక ఘటన జరిగినంత మాత్రాన్ని మనం ఫెయిల్ అయిపోయినట్టు మనం మన సైన్యాన్ని, మన సైనిక శక్తిని, వాళ్ళ బలిదానాన్ని మనం కించపరచరాదు, దాన్ని గౌరవించాలి. కాబట్టి గోసావి గారు చేసినటువంటి త్యాగం అన్నది ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం కశ్మీర్ ని భారతదేశంలో అభిన్న భాగంగా ఉంచి అక్కడ పాకిస్తాన్ యొక్క చర్యలను అడ్డుకట్టు కట్టే దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఈయన బలిదానం చాలా కీలకమైంది. కాబట్టి ఆయన ఉత్తమగతులు, ఆయన ఆత్మకు ఉత్తమగతులు కలగాలని చెప్పి ఆయన చేసినటువంటి బలిదానం రాబోయే తరాలకు ప్రేరణాదాయకంగా ఉంటుందని మనం ప్రార్థిద్దాం. ఇది మనం ఆయనకి ఇచ్చేటువంటి చిన్న ఒక నివాళి మాత్రమే. డిఫెన్స్ రౌండప్ లో ఇటువంటి వ్యక్తులను తలుచుకొని మన బాధ్యతను మనం గుర్తు చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. మామూలుగా డిఫెన్స్ రౌండప్లో వెపన్ అనే ఒక సెగ్మెంట్లో భారతదేశంలో భారతీయ సంస్థ ఇండిజినస్గా, అంటే స్వయంగా వాళ్ళు కనుక్కుని తయారు చేసిన అది ఆయుధం అవ్వనివ్వండి, లేకపోతే ఫైటర్ జెట్ అవ్వనివ్వండి, లేకపోతే ఒక ప్రొటెక్షన్ అవ్వనివ్వండి, గిరిధర్ గారు దాన్ని టచ్ చేసి దాని ఇంపార్టెన్స్ చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు మహీంద్రా అర్మాడో అనే వెహికల్ గురించి ఆయన చెప్పబోతున్నారు. ఈ వెహికల్ విశిష్టత ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, నాకు తెలిసి డిఫెన్స్ రౌండప్లో వెపన్ సెగ్మెంట్లో ఫస్ట్ టైం సార్ నిజానికి మనం వెహికల్స్ది ఇది టచ్ చేయడం, మహీంద్రా అర్మాడో. ఈ వెహికల్ విశిష్టత ఏంటి సార్, అండ్ వేరే వెహికల్స్ కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? అఫ్ కోర్స్ మామూలు వెహికల్స్ మనం సైన్యాన్ని తీసుకెళ్ళడము, లేదా మనకు మందు సామాగ్రి తీసుకెళ్ళడము, వాటికి ఏదో మనకు కొన్ని వెహికల్స్ కావాలి కదా. కానీ ఈ మహీంద్రా అర్మాడా అన్నది స్పెషల్ గా తయారు చేయబడినటువంటిది. ఈవెన్ 7.62 mm బుల్లెట్స్, అంటే నేటో స్టాండర్డ్ బుల్లెట్స్ కూడా తట్టుకోగలిగినటువంటి దాని యొక్క బాడీ తయారు చేశారు. అంటే ఒక కంటెస్టెడ్ జోన్ అంటారు. యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతంలో కూడా మనం వెళ్ళి యాక్షన్ చేయాలి, మన సైనికులను తీసుకువెళ్ళాలి అంటే కనుక, లేదా మన అస్త్రాలు తీసుకువెళ్ళాలంటే కనుక అక్కడ ఫైరింగ్ జరుగుతున్నా ఫైరింగ్ ని తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వెహికల్ ఇది. గతంలో మనం చూసాం, రాళ్ళు రుమి కొట్టేవాళ్ళు, లేదా ఎక్కడి నుంచో స్నైపర్ రైఫల్స్, లేదా చిన్న చిన్న స్మాల్ ఆర్మ్స్ తో ఫైర్ చేసేవాళ్ళు పోలీసుల మీద, ఆర్మీ మీద. వాటి నుంచి మన సైనికులకు రక్షణ కలిగించే దిశగా ఈ బాడీని తయారు చేశారు మహీంద్రా అర్మాడాని. అంటే ఒక విధమైనటువంటి కవచం లాంటిది తయారు చేశారు. దీని యొక్క కెపాసిటీ ఏంటంటే 6 నుంచి 8 మంది దీంట్లో కూర్చోవచ్చు. అలాగే దీంట్లో చాలా భిన్నమైనటువంటి అస్త్రాలు దీంట్లో పెట్టుకోవచ్చు. మనం 81 mm నుంచి 120 మోటార్, మనకి ఏమంటారంటే సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఫైరింగ్ సిస్టమ్స్ దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే షూట్ అండ్ స్కూట్, అంటే ఒకసారి దాన్ని GPS కి అనుసంధానం చేసి ఒక టార్గెట్ మనం
లాక్ చేసి షూట్ చేసేస్తే కనుక ఈ వెహికల్ వెళ్ళిపోవచ్చు. అది వెళ్ళి నీకు ఖచ్చితంగా దాన్ని వెళ్ళి షూట్ చేయగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో పెట్టుకున్నాం మనం. కాబట్టి ఇటువంటివన్నీ కూడాను దీంట్లో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అన్ని ఉంటాయి దీంట్లో. తర్వాత దీన్ని మామూలు అంబుష్లన్నీ తట్టుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. ప్లస్ దీంట్లో 400 నుంచి 1000 కిలోగ్రామ్స్ వరకు ఇది ఐటీడీస్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ ఇవన్నీ తీసుకువెళ్ళగలిగిన కెపాసిటీ. ఇది లైట్ వెహికల్. లైట్ వెహికల్ అనేసరికి మనకు దీని బరువు నార్మల్ వెహికల్స్ కంటే కూడా తక్కువ ఉంటుంది, కానీ బుల్లెట్ ప్రూఫ్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి వెహికల్ ఇది. కాబట్టి ఇటువంటి ఒక శక్తివంతమైనటువంటి మన సైనికులకు రక్షణ కలిగించేటువంటి ఒక ఏదైతే వెహికల్ ఉందో ఇవన్నీ గతంలో ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. ఈ రోజు మహీంద్రాస్, టాటాస్, అశోక్ లేలాండ్ వీళ్ళు తయారు చేస్తున్నారు. మన దేశంలోనే ఈ టెక్నాలజీ మనం దీన్ని క్రమేపీ అబ్జార్బ్ చేసుకుని తయారు చేయగలుగుతున్నాం. అఫ్ కోర్స్ వీళ్ళ మహీంద్రా ఆర్మడాను వీళ్ళ ఏమంటారంటే మన ఆర్డినెన్స్ డిపో సంబంధించిన ఆవిడి ఫ్యాక్టరీ మన చెన్నైలో ఉన్నది. వాళ్ళతో కూడా వీళ్ళిద్దరి మధ్యలో కొలాబరేషన్ ఉన్నది. ఆవిడ మనకు తెలుసు, మన T90, T72 ట్యాంక్స్ అన్ని కూడా తయారు చేయడము, దాని మెయింటెనెన్స్, సర్వీసు అవన్నీ చేస్తారు వాళ్ళు. చెన్నై అవుట్స్కట్స్ లో ఉంటుంది. వాళ్ళు ప్లస్ మనకు మహీంద్రాస్ వీళ్ళిద్దరు కలిసి కొలాబరేషన్ లో ఇటువంటివన్నీ అద్భుతమైనటువంటి ఆవిష్కరిస్తున్నారు వాళ్ళు. దీని అస్త్రం అని ఎందుకు అంటున్నామంటే దీని ఫైరింగ్ కెపాసిటీ కూడా ఉంది, ఫైర్ చేస్తే తట్టుకునే కెపాసిటీ కూడా ఉంది. అందుకని దీని అస్త్రం అన్నటువంటి సెగ్మెంట్ లో దీన్ని పెట్టాం మనం. ఇవన్నీ కూడా చాలా అత్యాధునికమైనటువంటి దాంట్లో మనకు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెడుతున్నాము. సిచ్యువేషన్ అవేర్నెస్ ఉండబోతోంది. శాటిలైట్ ఇమేజరీ కావచ్చు, లేదా మన డేటా ఐవాక్స్ నుంచి తీసుకోవడం కావచ్చు, దీన్ని డ్రోన్స్ మనకు ఫీడ్ ఇస్తే కనుక అది తీసుకోవడం కావచ్చు. మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది ఆ అవేర్నెస్ పెట్టుకుని ఒక క్రిటికల్ జోన్ లో వెళ్ళగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వెహికల్ మనకు ఇది అర్మడా వెహికల్, ఇది మహీంద్రాది. అఫ్ కోర్స్ ఇది ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీని ఇంకా దాన్ని అడిషనల్ కెపాసిటీకి వాళ్ళు 6 నుంచి 8 దాకా ఉన్నారు మనుషులు తీసుకువెళ్ళొచ్చు. దీని కెపాసిటీ ఎన్హాన్స్ చేసే దిశగా వాళ్ళు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. బహుశా రాబోయే ఎపిసోడ్స్ దాని గురించి కూడా ఆవిష్కరణ చేసిన తర్వాత మనం దాని గురించి చర్చిద్దాం. కానీ ఇప్పటికీ ఒక మేజర్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ మనం తీసుకురాగలిగాము. లేకపోతే మన కొరియా నుంచో, లేకపోతే మనం జపాన్ నుంచో, లేదా ఇతర యూరోప్ నుంచో దాన్ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉండేది గతంలో. మన దేశంలోనూ ఆత్మనిర్భరత దృష్ట్యా మనం ఇది చేసుకోగలిగాం. కాబట్టి మహీంద్రా కంపెనీకి, అలాగే మన డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సంబంధించిన ఆవిడి వాళ్ళకు కూడా వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతాం మనం. మామూలుగా డిఫెన్స్ రౌండప్లో కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో దేశంలో అంటే మన ఇండిజినస్గా తయారైన ఒక లోకల్ కంపెనీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎలా సప్లై చేస్తోంది అనే ఒక అంశాన్ని కవర్ చేస్తూ గిరిధర్ గారు వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు డైనటాన్ సిస్టమ్స్ అనే ఒక కంపెనీ గురించి ఆయన చెప్పబోతున్నారు. ఈ కంపెనీ ఏ ఫీల్డ్లో వాళ్ళ ఎక్స్పర్టీస్ ఉందో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, డైనటాన్ సిస్టమ్స్ ఇది చాలా రీసెంట్గా స్టార్ట్ అయింది సార్, కానీ నిజంగానే వీళ్ళు వీళ్ళ ఆల్రెడీ మార్కెట్లో వదిలేరు. ఆర్మ్డ్ ఫోర్సెస్ దృష్టి కూడా వీళ్ళ మీద ఉందని అంటున్నారు. వీళ్ళు ఏ ఫీల్డ్లో వీళ్ళ ఎక్స్పర్టీస్ ఉంది సార్? ఆఫ్ కోర్స్ డైనటాన్ సిస్టమ్స్ అన్నది 2 ఏళ్ల క్రితమే దీన్ని వీళ్ళు స్టార్ట్ చేశారు. 2023లో స్టార్ట్ చేశారు. బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇది. దీంట్లో ఆఫ్ కోర్స్ చాలా ఆల్రెడీ అంటే 2 సంవత్సరాల్లోనే చాలా అద్భుతమైనటువంటి ఎన్నో అంశాలు వీళ్ళు కాంపనెంట్స్ బయటకు తీసుకురాగలిగారు. అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ఎలాగూ ఉన్నాయి, ఆటో పైలట్స్, రెడార్స్, రేడియో పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్, ఏవియానిక్స్, గ్రౌండ్ డేటా వెహికల్స్, అలాగే మనకు ఇంజిన్స్, ప్రొపల్షన్స్, వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఎస్పెషలీ వీళ్ళకి కావాల్సినటువంటి యాంటీ డ్రోన్ టెక్నాలజీస్ కావచ్చు, లేదా రేడియో ఫ్రీక్వెన్సీని జామ్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్ కావచ్చు, ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్స్ కావచ్చు, లాయిటరింగ్ మ్యూనిషన్స్ కావచ్చు. గత డిఫెన్స్ రౌండప్ లో మనం లాయిటరింగ్ మ్యూనిషన్ గురించి చర్చించాము. లాయిటరింగ్ మ్యూనిషన్ సంబంధించిన కావచ్చు, దానికి సంబంధించిన ప్రొపల్షన్స్, దానికి సంబంధించిన జెట్ ఇంజిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే వర్టికలీ టేక్ ఆఫ్ ఏవైతే మనకి ఏరియల్ వెహికల్స్ ఉన్నాయో అవి వీళ్ళు తయారు చేయగలుగుతున్నారు. సో వివిధ కోణాల్లో వీళ్ళు చాలా అంశాల్లో 2 సంవత్సరాలనే చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశారు. వీళ్ళ ప్రోడక్ట్స్ లో చాలా ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్స్ చూసామంటే కార్టిల్ అని దాని పేరు కార్టిల్ అని పెట్టారు. లాయిటరింగ్ మ్యూనిషన్ లాస్ట్ డిఫెన్స్ రౌండ్ లో చర్చించాం మనం. లాయిటరింగ్ అంటే తిరుగుతూ ఉంటుంది ఆకాశంలో, ఎప్పుడు కమాండ్ వస్తే అప్పుడు వెళ్ళి షూట్ చేయగలుగుతుంది. అంటే అది ఒక డ్రోన్ లాంటిదే, ఒక అస్త్రం. అది వెళ్ళి ఆకాశంలో ఎప్పుడు కావాలంటే అప్పటి వరకు అది ఊరికే ఆకాశంలో ఉండి
అటాక్ చేయమంటే చేస్తుంది, లేదు వచ్చేయమంటే రాదు. అటువంటి అస్త్రం లాయిటరింగ్ మెషిన్, దాని పేరు కార్టిల్ అని పేరు పెట్టారు. చాలా అద్భుతమైన పేరు పెట్టారు వాళ్ళు. దాన్ని మనం 600 కిలోమీటర్ల పర్ అవర్ గంటకి వెళ్ళగలిగినటువంటి స్పీడ్ ఉన్నటువంటి శక్తి దీనికి ఉన్నది. రమారమి ఇది ఒక 2 నుంచి 10 కిలోమీటర్ల దాకా వెళ్ళి కొట్టగలిగినటువంటి క్షమత దీనికి ఉన్నది. అలాగే మనకు చీల్ అని చెప్పేసి ఇది కూడా ఏంటంటే వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ యుఏవి, వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అంటే స్ట్రైట్ గా వెళ్తుంది, మళ్ళీ ల్యాండ్ అవ్వంటే నార్మల్ గా ల్యాండ్ అవ్వకూడదు. అటువంటి ఒకటి తయారు చేశారు. కావా అన్నట్టు ఒకటి టాక్టికల్ సర్వేలెన్స్ క్వాడ్ కాప్టర్. క్వాడ్ కాప్టర్ అంటే మనకు తెలుసు, మన క్వాడ్ అంటే 4 రెక్కలు ఉన్నటువంటిది క్వాడ్ కాప్టర్ వెళ్ళగలుగుతుంది. టాక్టికల్ సర్వేలెన్స్, చుట్టుపక్కల దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి సర్వేలెన్స్, అద్భుతమైనటువంటి వాళ్ళ ఆప్టిక్స్ ఏదైతుందో 30x ఆప్టికల్ జూమ్, మామూలు మనం కంటితో చూసేదానికంటే 30 రెట్లు ఎక్కువ చూడగలిగినటువంటి క్షమత దాని కెమెరాలకు ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ఆవిష్కరించారు. కానీ అన్నిటికంటే కీలకమైన అంశం ఈ కంపెనీది ఏంటంటే చైనీస్ కాంపనెంట్స్ తీసుకోవట్లేదు. మెజారిటీ భారతదేశంలోనే వాళ్ళు కాంపనెంట్స్ తీసుకుంటారు. వాళ్ళే ఎంత వీలైతే అంత వాళ్ళ కంపెనీలో వాళ్ళు తయారు చేస్తున్నారు. కొన్ని భారతదేశం నుంచి సోర్స్ చేస్తున్నారు. మనకు యుఏఈ సెగ్మెంట్ లో ఎంత వద్దనుకున్నా చైనీస్ కాంపనెంట్స్ వస్తూనే ఉన్నాయి. కొద్దో గొప్ప చైనీస్ కాంపనెంట్స్ ఉండి తీరుతున్నాయి. కానీ వీళ్ళు చైనీస్ కాంపనెంట్స్ కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. కొంటే చేస్తే కూస్తే ఇంకేదైనా మన కొరియానో లేకపోతే యూరోప్ నుంచో ఇటువంటి దేశాల నుంచి కొన్ని ఆప్టికల్ లెన్సులు ఇటువంటివో 2-3 అంశాలు తీసుకుంటారు. కానీ మెజారిటీ అంతా కూడా భారతదేశంలో తయారు చేసి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చూసే దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన ఆర్మీకి చాలా కీలకమైంది. వాళ్ళ సెక్యూరిటీ ఆపరేటర్స్ సంబంధించి చైనా కాంపనెంట్స్ లేవు కాబట్టి వీళ్ళు చాలా కీలకమైనటువంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు. రైట్ సార్, ఇప్పట్లోనే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.